హలో, గుడ్ మార్నింగ్. హిట్ టీవీ మార్నింగ్ ఎడిషన్కి స్వాగతం. నేను మీ విక్రమ్ పోలా. ఈరోజు తెలుగు ప్రధాన దినపత్రికలో వచ్చిన వార్తా కథనాన్ని పరిశీలిద్దాం. ముందుగా ఈనాడు తెలంగాణ ఎడిషన్. ఇది స్పోర్ట్స్ పేజీతో స్టార్ట్ అయింది. చుట్టేస్తారా, క్లీన్ స్వీప్పై భారత దృష్టి, ఆఫ్ఘన్తో మూడో టీ20 నేడు రాత్రి 7 గంటల నుంచి ప్రత్యక్ష ప్రసారం మన చిన్నస్వామి స్టేడియం బెంగళూరులో జరుగుతున్నది. 2 టీ20 మ్యాచెస్ని 2-0తో ఆధిక్యంలో ఉన్న భారత్ ఈరోజు క్లీన్ స్వీప్పై దృష్టి సారించింది. ఆఫ్ఘనిస్తాన్తో జరిగేటువంటి టీ20లో క్లీన్ స్వీప్ చేస్తారా, చుట్టేస్తారా అంటూ కూడా ఇక్కడ ఒక వార్తా కథనం ఇచ్చారు. ఇక సెమీస్లో భారత్ ఇటలీపై 5-1తో ఘన విజయం సాధించింది మహిళల హాకీ జట్టు. ఇక సూపర్ సుమిత్ ప్రపంచ నంబర్ 27కు షాక్ ఇచ్చినటువంటి భారత ఆటగాడు ఇక్కడ మనం చూస్తున్నాము. సుమిత్ నగాల్ ఇక్కడ సూపర్ సుమిత్ అని ఇచ్చాడు. భారత టెన్నిస్ ఆటగాడు సుమిత్ నగాల్ అదరగొట్టాడు. ప్రపంచ నంబర్ 27 బబ్లిక్కు షాక్ ఇస్తూ ఆస్ట్రేలియన్ ఓపెన్ 2వ రౌండ్కు దూసుకెళ్లాడు. ప్రపంచ ర్యాంకింగ్స్లో 137వ స్థానంలో ఉన్న నగాల్ క్వాలిఫైర్గా మెయిన్ డ్రాలో ఆడుతున్నాడు. 6వ సీడ్ జ్వరేవ్, 8వ సీడ్ రూన్ శుభారంభం చేశారు. మహిళల సింగిల్స్లో టాప్ సీడ్ స్వైటెక్, 3వ సీడ్ రెబెకెనా 2వ రౌండ్లో ప్రవేశించారు. ఆస్ట్రేలియా ఓపెన్లో ఒక భారత ఆటగాడు చాలా సంవత్సరాల తర్వాత శుభారంభం చేశాడు. మొదటి రౌండ్ని విజయవంతంగా పైగా 27వ ర్యాంకింగ్ ఆటగాడిని గెలిచి సుమిత్ నగాల్ 2వ రౌండ్లోకి ప్రవేశించాడు. ఇక 2వ రౌండ్లో ప్రణయ్ లక్ష్యసేన్కు ప్రియాంశు షాక్ ఇచ్చారు. ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో 2వ రౌండ్లోకి ప్రణయ్ ప్రవేశించాడు. ఇక యోగేష్కు స్వర్ణం, షెరాన్కు కాంస్యం. ఆసియా క్రీడలో రజత పథక విజేత షెరాన్ కొద్దిలో ఒలింపిక్ కోటా స్థానం చేజార్చుకున్నాడు. బంగ్లా క్రికెటర్ హుస్సేన్పై 2 ఏళ్ల నిషేధం విధించారు. మెస్సీకి ఫీఫా ఉత్తమ ప్లేయర్ అవార్డు లభించింది. ఇక ప్రఖర్ 404 కూచిబిహార్ ట్రోఫీ ఫైనల్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా ప్రఖర్ చతుర్వేది 404 బంతులు పరుగులు చేశాడు. ఇది గతంలో యువరాజ్ సింగ్ పేరిట ఉన్న రికార్డును అతను తిరగరాశాడు. ఇక్కడ వార్త చూస్తున్నాం. ఇక అజింక్య సూపర్ పట్నాపై తమిళ్ తైలవాస్ గెలుపు. ప్రొఫెషనల్ కబడ్డీలో తమిళ్ తలైవాస్ అధర విజయాన్ని అందుకుంది. అజింక్య పవార్ సూపర్ 10తో సత్తా చాటంతో మంగళవారం 41-25తో పట్నా పైరేట్స్ను చిత్తు చేసింది. ఇంకా ఆస్ట్రేలియా వెస్టిండీస్ తొలి టెస్ట్ నేటి నుంచి ఆడిలైడ్లో జరగబోతున్నది. ఇక మెయిన్ వార్తల విషయానికి వస్తే హైదరాబాద్లో ప్రపంచ ఆర్థిక వేదిక కేంద్రం ఏర్పాటు చేయనున్నారు. ఫిబ్రవరి 20న బయో ఏషియా సదస్సులో ప్రారంభించనున్నారు. ప్రస్తుతానికి ప్రపంచ ఆర్థిక వేదిక ఎక్కడైతే దావోస్లో జరుగుతుందో ఆ దావోస్లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా మంత్రి శ్రీధర్ బాబు, అధికారుల బృందం బిజీగా గడుపుతున్నారు. పలువురు ప్రతినిధులను వివిధ కంపెనీల ప్రతినిధులను కలుస్తున్నారు, ఎంఓఏలు కుదుర్చుకుంటున్నారు. వేదిక అధ్యక్షుడు ఇక్కడ ఫిబ్రవరి 28న బయో ఏషియా సదస్సు ప్రారంభమవుతుంది. వేదిక అధ్యక్షుడు బర్గేడ్ బ్రెంట్, సీఎం రేవంత్ రెడ్డి సంయుక్త ప్రకటన చేశారు. హైదరాబాద్లో ప్రపంచ ఆర్థిక వేదిక కేంద్రం పెడతామని, ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలే లక్ష్యమని ముఖ్యమంత్రి వెల్లడి. ఇక్కడ అమెజాన్ వైస్ ప్రెసిడెంట్ మిషెల్ పుకెన్తో సీఎం రేవంత్ రెడ్డి, చిత్రంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, మంత్రి శ్రీధర్ బాబు కూడా ఉన్నారు. ఇక స్టార్టప్ ర్యాంకుల్లో 2వ కేటగిరీలో తెలంగాణ నిలిచింది. ఇక కేంద్ర వాణిజ్య శాఖ విడుదల చేసిన స్టేట్స్ స్టార్టప్ ర్యాంకింగ్ 2022 నివేదికలో తెలంగాణ 2వ కేటగిరీలో, ఆంధ్రప్రదేశ్ 3వ కేటగిరీలో స్థానం పొందాయి అంటూ కూడా వార్త వచ్చింది. ఇక రాష్ట్ర రాజకీయాల విషయానికి వస్తే కాంగ్రెస్ విషయంలో 2 ఎమ్మెల్సీ అభ్యర్థులుగా అద్దంకి, బల్మూరి వెంకట్ను ఎంపిక చేశారు. ఇది ఒక అనూహ్యమైనటువంటి ఒక పరిణామం అని చెప్పొచ్చు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల్లో. ఎందుకంటే అద్దంకి దయాకర్ పేరు మొట్టమొదటి నుంచి వినపడుతున్నప్పటికీ అనూహ్యంగా బల్మూరి వెంకట పేరు అంటే తెరపైకి వచ్చింది. నిజానికి మహేష్ కుమార్ గౌడ్కి ఇస్తారనేటువంటిది ఒక ప్రచారం జరిగింది. అయితే మహేష్ కుమార్ గౌడ్ స్థానంలో బల్మూరి వెంకటను ఎంపిక చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. పైగా అతను చాలా పిన్న వయస్కుడు, కేవలం 30 సంవత్సరాల వయసు, అతి చిన్న వయసు ఉన్నటువంటి వ్యక్తిగా తను రికార్డులకు ఎక్కనున్నాడు. ఇక్కడ మనం చూస్తున్నాం. ఎమ్మెల్యేల కోట, ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో పోటీ చేసే 2 అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్ అధిష్టానం
ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్లు ఎంపిక చేసినట్లు వ్యక్తిగతంగా వారికి పార్టీ పెద్దలు సమాచారం ఇచ్చారు. అయితే వారి పేర్లను ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. బుధవారం ప్రకటించనున్నట్లు సమాచారం. నామినేషన్లు దాఖలు చేయడానికి గురువారం అంటే ఈ నెల 18 వరకు గడువు ఉంది. అద్దంకి దయాకర్తో పాటు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్కి అవకాశం ఇచ్చానని తొలుత ప్రచారం జరిగింది. కానీ బల్మూరి వెంకట్కు అవకాశం ఇవ్వాలని పార్టీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే కోటాలో 2 ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి విడివిడిగా నిర్వహించనున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సంఖ్యాబలం ఉన్నందున 2 స్థానాలను గెలిచేందుకు అవకాశం ఉంది. ఇక నేడు జలశక్తి కీలక భేటీ జరగబోతుంది. నాగార్జున సాగర్ వివాద నేపథ్యంలో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ బుధవారం కీలక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఇక నిన్న ఆంధ్రప్రదేశ్లో పర్యటించారు. అనంతపురం జిల్లాలో ప్రధాని నరేంద్ర మోడీ ఇక్కడ నాసిన్ ప్రారంభోత్సవం చేశారు. నాసిన్ అనేటువంటిది ఒక కేంద్రం. ఐఆర్ఎస్ అధికారులకు అక్కడ ట్రైనింగ్ ఇస్తారు, శిక్షణ ఇస్తారు. అటువంటి నాసిన్ ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ఆ సందర్భంగా మాట్లాడుతూ పన్నుల్లో ప్రతి రూపాయి ప్రజా సంక్షేమానికి. గతంలో పన్నుల విధానం అర్థమయ్యేది కాదు. జీఎస్టీతో ఈ వ్యవస్థ సులభతరం అయింది. 10 ఏళ్లలో 25 కోట్ల మందికి పేదరికం నుంచి విముక్తి కల్పించామని ఆయన చెప్పారు. నాసిన్ ప్రారంభోత్సవంలో ప్రధాని నరేంద్ర మోడీ అదే సమయంలో లేపాక్షిలోని వీరభద్రస్వామి ఆలయంలో ఆయన పూజలు నిర్వహించారు. ఆ ఫోటో మనం ఇక్కడ చూస్తున్నాము. లేపాక్షిలోని వీరభద్రస్వామి ఆలయంలో ప్రధాని మోడీ. ఇక సిపిఎం కార్యదర్శి సీనియర్ నేత తమ్మినేని వీరభద్రం తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. వెంటనే ఆయన్ని ఖమ్మం నుంచి హుటాహుటిన హైదరాబాద్లోని ఏఐజీలో చేర్పించారు. అక్కడ ఆయనకి చికిత్స జరుగుతున్నది. ఇక 4 అటవీ అధికారుల సస్పెన్షన్. 2 పులుల మృత్యువాత నేపథ్యంలో వేటు వేశారు. అధికారుల నిర్లక్ష్యమే ఘటన కారణమని సిఎఫ్ నివేదిక అందించారు. దానికి సంబంధించి 4 అటవీ అధికారులపై సస్పెన్షన్ వేటు వేశారు. ఇంకా అయోవాలో ట్రంప్ జైబేరీ. రిపబ్లిక్ ప్రైమరీలో 51% ఓట్లు పోటీ నుంచి వైదొలిగిన వివేక రామస్వామి మాజీ అధ్యక్షుడికి మద్దతు ఇస్తానని వెల్లడి. ఇక్కడ అమెరికన్ రాజకీయాల్లో ఒక సంచలనం. ఎందుకంటే వివేక రామస్వామి ఎవరైతే రిపబ్లిక్ పార్టీ తరఫున అధ్యక్ష రేసులో ఉన్నాడో తాను పోటీ నుంచి వైదొలుగుతానని భారత మూలాలు ఉన్నటువంటి వివేక రామస్వామి తప్పుకోవడమే కాకుండా తాను ట్రంప్కి మద్దతు ఇస్తానని చెప్పాడు. ట్రంప్ కూడా అయోవా ప్రైమరీ ఎన్నికల్లో 51% ఓట్లు సాధించాడు. ఇక మరొక ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 2 కీలక పరిణామాలు సంభవించాయి. మొదటిది చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై నిన్న సుప్రీంకోర్టులో ఇద్దరు న్యాయమూర్తులు ఉన్నటువంటి ధర్మాసనం విడివిడిగా అంటే వేరువేరు భిన్నమైనటువంటి తీర్పులు ఇచ్చారు. దాంతో అది 17A చట్టం వర్తిస్తుందా లేదా అనేటువంటి దాని మీద ఇద్దరు న్యాయమూర్తులు భిన్నమైనటువంటి తీర్పులు ఇచ్చిన నేపథ్యంలో దానిని విస్తృత ధర్మాసనానికి నివేదించాలనేటువంటిది నిర్ణయం తీసుకున్నారు. అదంతా నిన్నంతా హల్చల్ చేసింది. విస్తృత ధర్మాసనానికి చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై భిన్న తీర్పులు ఇచ్చిన ఇద్దరు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు 17A ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదుకు ముందస్తు అనుమతి తీసుకోవాలన్న జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బోస్ అభిప్రాయాలతో విభేదించిన జస్టిస్ బేలా ఎం త్రివేది, పాత నేరాలకు సెక్షన్ 17A వర్తించదని స్పష్టీకరణ, కేసును సిజేఐకి నివేదించాలని ధర్మాసనం నిర్ణయం. మనందరికీ తెలుసు 2018లో 17A అనేటువంటి చట్టాన్ని పార్లమెంట్ ఆమోదించింది. 17A ప్రకారం ఎవరి మీదైనా సరే అంటే ప్రభుత్వ అధికారులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, వారి మీద కేసు నమోదు చేయాలంటే వాళ్ళ పై అధికారి అనుమతి తీసుకోవాలనేటువంటిది ఒక నిబంధన పెట్టారు. అయితే ఆ నిబంధన ప్రకారం తనను అరెస్ట్ చేసేటువంటి అవకాశం గవర్నర్ అనుమతి లేదు కాబట్టి 17A ప్రకారం తనపై నమోదు చేసినటువంటి కేసులను కొట్టివేయాలంటూ కూడా చంద్రబాబు నాయుడు ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సింగిల్ జడ్జి మాత్రం ఇచ్చిన తీర్పు మీద మళ్ళీ రివ్యూ పిటిషన్ వేసినప్పుడు ఇద్దరు న్యాయమూర్తులు దాని మీద అంటే పూర్తిగా విచారణ జరిపిన అనంతరం కూడా తీర్పులు రిజర్వ్ చేశారు. దాదాపు 3 నెలల క్రితమే తీర్పు రిజర్వ్ చేశారు. నిన్న ఆ తీర్పును వెలువడించారు. అందులో ఒక న్యాయమూర్తి 17A చట్టం ప్రకారం గవర్నర్ అనుమతి తప్పనిసరి చంద్రబాబు నాయుడు కేసులో అని తీర్పునివ్వగా, మరొక న్యాయమూర్తి జస్టిస్ బేలా ఎం త్రివేది మాత్రం ఇది రెట్రోస్పెక్టివ్గా అంటే అంతకు ముందు నుంచి ఉన్న కేసులు ఇది వర్తించదు, ఇది ప్రాస్పెక్టివ్గా అంటే 2018లో చట్టం చేసిన తర్వాత మాత్రమే ఈ కేసు వర్తిస్తుందని ఆమె కూడా తీర్పిచ్చారు. దాంతో ఇక్కడ భిన్నమైనటువంటి తీర్పులు వచ్చిన నేపథ్యంలో ఈ కేసుని విస్తృత ధర్మాసనానికి నివేదించాలని నిర్ణయించారు. ఇక్కడ
ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక షర్మిలకు ఏపీ కాంగ్రెస్ పగ్గాలు ఊహించిన విధంగానే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పగ్గాలు వైఎస్ షర్మిలకు దక్కాయి. నిన్ననే రుద్రరాజు, ఎవరైతే గిడుగు రుద్రరాజు ఏపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నారో ఆయన రాజీనామా చేశారు. తనని ఇప్పుడు సిడబ్ల్యూసీలో ప్రత్యేక ఆహ్వానితుడిగా తీసుకున్నారు. కాంగ్రెస్ పగ్గాలు, రాష్ట్ర పగ్గాలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పగ్గాలు, కాంగ్రెస్ రాష్ట్ర పగ్గాలు షర్మిలకి ఇచ్చారు, వైఎస్ షర్మిలకి. ఇక మరొక వార్త వస్తే, విధుల్లో ఉన్న విశ్రాంత అధికారుల వివరాలు ఇవ్వండి, నేటి సాయంత్రం వరకే గడువు, అన్ని శాఖలకు సీఎస్ ఆదేశం జారీ చేశారు. చాలామంది విశ్రాంత అధికారులను వాళ్ళు రిటైర్ అయినప్పటికీ కూడా తిరిగి వాళ్ళని కొనసాగిస్తున్నారు అనేటువంటిది ఒక అభిప్రాయం ఉంది. అయితే ఆ వివరాలు ఏంటనేది ఇప్పటివరకు చాలామంది తెలీదు. కాబట్టి ఏ శాఖల్లో ఎంతమంది ఉన్నారు రిటైర్డ్ అధికారులు, వాళ్ళ వివరాలన్నీ ఈ సాయంత్రంలోగా ఇవ్వాలంటూ కూడా సిఎస్ శాంతికుమారి ఆయా శాఖల అధిపతులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక రంగంలోకి ఏసీబీ, గొర్రెల పంపిణీ నిధుల గోల్మాల్, దస్తరాల మాయంపై విచారణ, ప్రభుత్వ ఆదేశాలు. ఇది ఒక చాలా కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. గత ప్రభుత్వంలో గొర్రెల పంపిణీలో పెద్ద ఎత్తున అవకతవకలు, అవినీతి జరిగిందనే ఆరోపణలు వచ్చాయి. పైగా ఆ శాఖకు సంబంధించినటువంటి అధికారులు ప్రభుత్వం మారగానే, అంటే ఎన్నికల ఫలితాలు వస్తున్నటువంటి నేపథ్యంలోనే కొన్ని ఫైళ్లు మాయం చేశారు. దానిపై ఇప్పటికే పోలీస్ కేసులు కూడా నమోదయ్యాయి. అయితే దీని మీద గోల్మాల్, దస్తరాల మాయంపై విచారణకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇక కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా అద్దంకి, బల్మూరి. ఇక స్టార్టప్ ర్యాంకులో 2వ కేటగిరీలో తెలంగాణ వచ్చింది. దేశవ్యాప్తంగా స్టార్టప్ కేటగిరీలో 2వ స్థానంలో తెలంగాణ, 3వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ నిలిచాయి. ఇక అదేవిధంగా విధుల్లో ఉన్న విశ్రాంత అధికారుల వివరాలు అందించాలని సిఎస్ శాంతికుమార్ చెప్పారు. ఎందుకంటే ప్రభుత్వానికి చాలా భారంగా మారింది. రిటైర్ అయినప్పటికీ అనేక మంది అధికారులు పలు శాఖల్లో తిష్టవేశారు. వాళ్ళకి భారీ ఎత్తున జీతభత్యాలు లభిస్తున్నాయనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో అసలు ఆయా శాఖల్లో వారి అవసరం ఉందా లేదా, అసలు ఎంతమంది ఉన్నారు, ఈ వివరాలని కూడా తమకు అందించాలని సిఎస్ శాంతికుమారి తెలిపారు. ఇక ఫస్ట్ పేజీ కంటిన్యూషన్ ఇది. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చంద్రబాబు నాయుడు కేసు, విస్తృత ధర్మాసనానికి చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై భిన్న తీర్పులు ఇచ్చిన 2 న్యాయమూర్తులు. సీజేఐకి నివేదించాలని నిర్ణయం. రిమాండ్ ఉత్తర్వులు మాత్రం కొట్టేయడానికి 2 న్యాయమూర్తులు నిరాకరించారు. ఇదొక కీలకమైనటువంటి పరిణామం. ఇక అనుమతి తీసుకోవాల్సిందే, లేకుంటే దర్యాప్తు చట్టవిరుద్ధం. జస్టిస్ అనిరుద్ధ బోస్ ఆయన ఇచ్చినటువంటి తీర్పు సారాంశంలో ఆయన ఇచ్చిన అనుమతి తీసుకోవాలి. అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నారు, ఆయనను అరెస్ట్ చేయాలంటే అప్పుడు 2018లో ఆయన ఈ కేసు పెట్టారు. 2018లో ఆనాడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేయాలంటే గవర్నర్ అనుమతి తప్పనిసరి అంటూ కూడా ఇక్కడ ఇచ్చారు. ఆయన తీర్పు ఇచ్చారు. అనుమతి తీసుకోవాల్సిందే, లేకుంటే దర్యాప్తు చట్ట విరుద్ధం అవుతుందని. ఇక్కడ తొలుత సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ అనిరుద్ధ బోస్ తీర్పు వెలువరిస్తూ, అవినీతి నిరోధక చట్టం 1988లోని నేరాల కింద ప్రభుత్వ ఉద్యోగిపై నమోదు చేసిన కేసులో విధి నిర్వహణలో భాగంగా సదరు వ్యక్తి తీసుకున్న నిర్ణయాలపై విచారణ, దర్యాప్తు చేపట్టేటప్పుడు సెక్షన్ 17A అమల్లోకి వచ్చిన తర్వాత అధీకృత వ్యవస్థ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలి. ఒకవేళ అలా తీసుకోకపోతే అవినీతి నిరోధక చట్టం 1988 కింద చేపట్టిన విచారణ, దర్యాప్తు చట్టవిరుద్ధం అవుతాయి అంటూ ఆయన ఇచ్చారు. ఇక పాత తేదీల నుంచి వర్తించదు అంటూ కూడా అక్కడ రెట్రోస్పెక్టివ్గా ఉండదు, వర్తించదు అని జస్టిస్ బేలా ఎం త్రివేది వారు ఇచ్చినటువంటి తీర్పులో పేర్కొన్నారు. జస్టిస్ అనిరుద్ధ బోస్ అభిప్రాయాలతో జస్టిస్ బేలా ఎం త్రివేది విభేదించారు. తన అభిప్రాయం ప్రకారం 17A అన్నది అవినీతి నిరోధక చట్టం కింద సవరించిన, కొత్తగా చేర్చిన నేరాలకే వర్తిస్తుందని చెప్పారు. 2018లో ఆ చట్టానికి చాలా సవరణలు చేసినట్టు గుర్తు చేశారు. విస్తృత శాసన ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకొని 2018లో ఓ సవరణ ద్వారా 17Aని ప్రవేశపెట్టారు. అది 2018 జూలై 26 నుంచి అమల్లోకి వచ్చింది. అందువల్ల ఆ సవరణ అంతకు ముందు నుంచే వర్తించదు. 2018 నాటి సవరణ సమయంలో చట్టం నుంచి తొలగించిన 13(1)C, 13(1)D సెక్షన్ల కింద నమోదైన నేరాలకు పాత తేదీల నుంచి సెక్షన్ 17 వర్తింప చేయకూడదు అంటూ కూడా వారు ఇచ్చినటువంటి తీర్పులో, ఇది 2 పరస్పరమైనటువంటి తీర్పులు వచ్చిన నేపథ్యంలో ఈ కేసుని విస్తృత ధర్మాసనానికి నివేదించారు. ఇక చీఫ్ జస్టిస్ ఒక నిర్ణయం తీసుకుంటారు. 3 న్యాయమూర్తులతో ధర్మాసనం ఏర్పాటు చేస్తారా, 5 న్యాయమూర్తులతో ధర్మాసనం ఏర్పాటు చేస్తారనేటువంటిది కూడా చాలామంది ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఈ కేసుకు ఉన్నటువంటి ప్రాధాన్యత దృష్ట్యా ఒకవేళ 17A వర్తించినా వర్తించకపోయినా దీని యొక్క ప్రభావం దేశంలో అనేక మంది రాజకీయ నాయకుల మీద పడుతుంది. కాబట్టి దీనిని విస్తృత ధర్మాసనానికి నివేదించడం జరిగింది.
ఇక ఫస్ట్ పేజీ కంటిన్యూషను. ఇక్కడ దావోస్లో పర్యటిస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న ప్రేతారెడ్డి అపోలో హాస్పిటల్స్ ప్రతినిధి ప్రేతారెడ్డితోనూ, అదేవిధంగా ఇక్కడ ఆర్థిక వేదిక అధ్యక్షుడు బర్గే బ్రెంట్, ఈసారి ఆర్థిక వేదిక అధ్యక్షుడు బర్గే బ్రెంట్ ఇతను వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి అధ్యక్షుడిగా ఉన్నాడు, ప్రెసిడెంట్గా ఉన్నాడు. అదేవిధంగా మెట్రానిక్ సీఈఓ జెఫ్ మార్తా, అదేవిధంగా అపోలో హాస్పిటల్స్ ప్రతినిధి ప్రేతారెడ్డితో సీఎం రేవంత్ రెడ్డి. ఇక భారీ పెట్టుబడుల లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి బృందం భేటీలు జరిపింది. ప్రపంచ ఆర్థిక సదస్సు వేదికగా తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి అనే ప్రచారాన్ని సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం విజయవంతంగా ప్రారంభించింది. ఇందులో భాగంగా ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి భారీ పెట్టుబడుల లక్ష్యంగా ప్రపంచ దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో సీఎం రేవంత్ వరుసగా కీలక సమావేశాల్లో పాల్గొంటున్నారు. దావోస్ పర్యటనలో ఆయన మంగళవారం ప్రపంచ ఆర్థికవేత్త అధ్యక్షుడు బర్గే బ్రెంట్తో సమావేశమయ్యారు. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై చర్చించారు. తమ ప్రభుత్వ ప్రాధాన్యాలను వివరించారు. తర్వాత ఇథియోపియా ఉప ప్రధానమంత్రి డెమెక్ హసెంట్తో సమావేశమయ్యారు. పారిశ్రామిక అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ఎంచుకున్న రూట్ మ్యాప్పై చర్చించారు. ఆ తర్వాత నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్ నాస్కామ్ అధ్యక్షురాలు దేబాంజీ ఘోష్తో సీఎం బృందం సమావేశమైంది. ఈ విధంగా పలు సమావేశాల్లో పాల్గొన్నారు. తెలంగాణకు పెట్టుబడులు, అన్ని రంగాల నుంచి పెట్టుబడులు ఆకర్షించే ప్రయత్నాల్లో ఆయన కృషి చేస్తున్నారు. ఇక ఫస్ట్ పేజీ కంటిన్యూషన్ వార్త. రంగంలోకి ఏసీబీ. గత ప్రభుత్వంలో గొర్రెల పంపిణీ కార్యక్రమంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందనే ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఏసీబీ రంగంలోకి దిగింది. గొర్రెల పంపిణీ నిధులు గోల్మాల్, దసరాల మాయంపై విచారణ. రాష్ట్ర పశు సంవర్ధక శాఖలో గొర్రెల పంపిణీ పథకంలో నిధుల గోల్మాల్ కేసును అవినీతి నిరోధక శాఖకు రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. దీంతో పాటు ఆ శాఖలో దసరాల మాయం కేసును సైతం ఏసీపీకి అప్పగించింది. మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. అధికారులు, దళారులు కలిసి గొర్రెల పంపిణీ పథకాన్ని పక్కదారి పట్టించి భారీగా నిధులు కాజేయటం, అమ్మకందారును, పెంపకందారులు మోసగించడం, దసరాల మాయం చేయడాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. 2017లో గొర్రెల పంపిణీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. 2 విడతల్లో దీని కింద 6,000 కోట్లను వెచ్చించారు. 4.5 లక్షల మందికి కోటి గొర్రెలను పంపిణీ చేసినట్లు గణాంకాలు నమోదు చేశారు. 2వ విడత ప్రారంభించిన కొన్ని రోజులకు నిధుల కొరతతో పథకం ఆగిపోయింది. ఇక ఉన్నతాధికారులు ప్రేక్షక పాత్ర అంటూ కూడా ఈ కేసులో ఉన్నతాధికారులు ప్రేక్షక పాత్ర వహించారంటూ కూడా ఇక్కడ బాక్స్ సైడ్ నుంచి చూస్తున్నాం. గొర్రెల పంపిణీలో అక్రమాలపై పోలీస్ కేసు నమోదైన పశుసంవర్ధక శాఖ ఉన్నతాధికారులు శాఖాపరమైన విచారణను చేపట్టలేదని పోలీసులు గుర్తించారు. పైగా వారు నిందితులను రక్షించే ప్రయత్నాలు చేస్తున్నట్లు తేలింది. పథకంలో ఒకే యూనిట్ను 100 యూనిట్లుగా చూపడం, రీసైక్లింగ్పై ఫిర్యాదులు ఉన్నాయి. అలాగే దసరాల మాయం, అందులో మాజీ మంత్రి తలసాని ఓఎస్డీ కళ్యాణ్పై కేసు. ఇలాంటి పరిణామాలను గమనించిన పోలీసు ఉన్నతాధికారులు దీన్ని కుంభకోణంగా గుర్తించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా ఏసీబీని రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది. ఏసీబీ అధికారులు ఫిర్యాదుదారులను, లబ్ధిదారులను, ఉన్నతాధికారులను కలిసి మొత్తం తతంగంపై ఆరా తీయనున్నట్లు తెలిసిందంటూ కూడా ఇక్కడ వార్త మనం చూస్తున్నాం. ఇక నేటి విచారణకు కవిత హాజరవరు. ఈడీకి ఆమె తరఫు న్యాయవాదులు లేక మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీలో నమోదైనటువంటి మద్యం కుంభకోణం కేసులో ఈడీ విచారణకు రమ్మని కవితను పిలిచేంది. అయితే ఈసారి నేటి విచారణకు కవిత హాజరవరు అంటూ కూడా ఈడీకి ఆమె తరఫు న్యాయవాదులు లేఖ రాశారు. ఇక ఆలయ ఉత్సవ కమిటీలకు మోక్షం. 200కు పైగా మందిరాలకు త్వరలో నియామకం. మంత్రి కొండా సురేఖ చొరవతో ఉత్తర్వులు జారీ. చాలా ఉత్సవ కమిటీలకి అంటే ఆలయ ఉత్సవాలు నిర్వహించడానికి కమిటీలు ఏర్పాటు చేయలేదు. ఇప్పుడు కొండా సురేఖ కొంత చొరవ తీసుకున్నారు. దాంతో 250కి పైగా మందిరాలకు త్వరలో నియామకం జరుగుతుందంటూ కూడా వార్త ఇచ్చారు. ఇక గర్భగుడికి ఏర్పాటు చేసిన బంగారు పూత ద్వారం ఇది. అయోధ్య ఆలయంలో గర్భగుడి ద్వారాలు బిగించారు. ఇక్కడ దానికి బంగారు పూత పూశారు. ఇక జైపాల్ రెడ్డి జీవితం భావితరాలకు స్ఫూర్తి. జైపాల్ రెడ్డి తెలంగాణకు చెందినటువంటి జైపాల్ రెడ్డి ఎంతో ఎత్తుకు ఎదిగారు. ఆయన తెలంగాణకే ఎంతో అంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఆయన చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించారు. ముఖ్యంగా ఆయన చట్టపరమైనటువంటి ఏదైతే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కావాల్సినటువంటి చట్టపరమైనటువంటి చిక్కులన్నీ తొలగించడంలో, ఆ బిల్లును ప్రవేశపెట్టడంలో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించారు. అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో, అదేవిధంగా తెలంగాణ అభివృద్ధిలో కూడా ఆయన పాత్ర చాలా కీలకంగా ఉంది. అటువంటి జైపాల్ రెడ్డి జయంతిని నేను అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది. ఆ సందర్భంగా ఇక్కడ మనం చూస్తున్నాం. జైపాల్ రెడ్డి ఘాట్ వద్ద మాట్లాడుతున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, చిత్రంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి, నారాయణపేట ఎమ్మెల్యే
పర్ణికారెడ్డి, నివాళులర్పిస్తున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మందకృష్ణ మాదిగ, సీఎం రేవంత్ రెడ్డి కుమార్తె నైమిషారెడ్డి సతీమణి గీత కూడా ఉన్నారు. ఎందుకంటే జైపాల్ రెడ్డి రేవంత్ రెడ్డి సతీమణికి పెదనాన్న అవుతారు. జైపాల్ రెడ్డి సోదరుడి కుమార్తె రేవంత్ రెడ్డి సతీమణి, అందువల్ల వారిద్దరూ కూడా ఇక్కడ సతీమణి గీత, అదేవిధంగా రేవంత్ రెడ్డి కుమార్తె నైమిషారెడ్డి వారిద్దరు కూడా వచ్చి జైపాల్ రెడ్డి సమాధి వద్ద నివాళులు అర్పించారు. ఇక్కడ జైపాల్ రెడ్డి జీవితం భావితరాలకు స్ఫూర్తి స్థలం వద్ద నివాళులు అర్పించిన మంత్రులు, వివిధ పార్టీల నేతలు. అదేవిధంగా గాంధీభవన్లో కూడా జైపాల్ రెడ్డి జయంతిని నిర్వహించారు. కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి 82వ జయంతి సందర్భంగా కాంగ్రెస్ నేతలు ఆయనకు నివాళులర్పించారు. ఇక అయోధ్య శ్రీరాముడికి 1265 కిలోల భారీ లడ్డు తయారు చేశారు. భారీ లడ్డుతో నాగభూషణ రెడ్డి, కృష్ణకుమారి. అయోధ్య శ్రీరాముడికి హైదరాబాద్లో తయారు చేసిన భారీ లడ్డు తరలింది. కంటోన్మెంట్ పికెట్ ప్రాంతానికి చెందిన శ్రీ రామ క్యాటరింగ్ సర్వీసెస్ యజమాని నాగభూషణ రెడ్డి, కృష్ణకుమారి దంపతులు ప్రత్యేకంగా 1265 కిలోల భారీ లడ్డు తయారు చేయించారు. మంగళవారం వారు మాట్లాడుతూ ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేసిన రోజునే ప్రాణ ప్రతిష్ఠకు ఎన్ని రోజులు పడుతుందో అంత బరువున్న లడ్డూను నైవేద్యంగా సమర్పించాలని నిర్ణయించుకున్నాం. ఈ విషయంపై శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రతినిధి చంపత్రాయని సంప్రదించి అనుమతులు పొందాం. ఆయన సూచనతో 1265 కిలోల భారీ లడ్డు తయారు చేశామని చెప్పారు. బుధవారం తాడుబండ్లోని శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయం వద్ద నుంచి అయోధ్యకు బయలుదేరనున్న లడ్డూ యాత్రను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభిస్తారని తెలిపారు. ఇక కంటి నొప్పి భరిస్తూనే విగ్రహానికి తుది రూపిచ్చారు. ఇక్కడ ప్రాణప్రతిష్ఠ ఆహ్వాన పత్రిక ముద్రించిన బాలరాముడే రూపం, అయోధ్య శిల్పి యోగిరాజ్ అవిరళ కృషి అంటూ కూడా ఇక్కడ ఇచ్చారు. ఉత్తరప్రదేశ్లోని అయోధ్య రామ మందిర ప్రాణప్రతిష్ఠ కోసం కోట్లాది మంది భక్తులు 1000 కళ్ళతో ఎదురు చూస్తుండగా జనవరి 22న గర్భగుడిలో ప్రతిష్ఠించనున్న బాలరాముడి విగ్రహాన్ని రూపొందించిన కర్ణాటకలోని మైసూరు శిల్పి అరుణ్ యోగిరాజ్ కుటుంబం ఆనందో డోలికలో తేలియాడుతోంది. 3 శిల్పుల విగ్రహాలను పరిశీలించిన అయోధ్య రామ మందిర ట్రస్ట్ యోగిరాజు చెక్కిన రామ్లల్లా విగ్రహాన్ని ప్రతిష్టకు ఎంపిక చేసినట్లు వార్తలు రావడంతో ఆ కుటుంబం ఆనందానికి అవధులు లేవు. ఇక తమ్మినేని వీరభద్రంకు తీవ్ర అస్వస్థత. సిపిఎం అగ్రనాయకుడు తమ్మినేని వీరభద్రంకి అస్వస్థత చోటు చేసుకుంది. వెంటనే ఆయన్ని ఖమ్మం నుంచి హైదరాబాద్ తరలించి ఏఐజీలో చేర్పించారు. అక్కడ విషమంగా ఉంది ఆరోగ్యం, ఏఐజీలో చికిత్స జరుగుతోంది. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మంగళవారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఖమ్మం గ్రామీణ మండలం తెల్దారుపల్లిలోని తన స్వగృహంలో ఉన్న తమ్మినేని ఉదయం ఛాతీ నొప్పితో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో వెంటనే కుటుంబ సభ్యులు ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షలు చేసిన ప్రాథమిక చికిత్స చేశారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. ఇక గ్రామ మండల జిల్లా స్థాయి అభివృద్ధి ప్రణాళికలు రూపొందించినట్టు కలెక్టర్లకు పంచాయతీరాజ్ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. ఇక సిసోదియాకు భుజం పంటి నొప్పి. మద్యం కుంభకోణంలో జైల్లో ఉన్నటువంటి ఇక్కడ మనీష్ సిసోడియా ఎవరైతే ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారో ఇక్కడ చూస్తున్నాము. ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా భుజం పంటి నొప్పి సమస్యలతో బాధపడుతున్నారు. ఇక నిన్న అనంతపురం జిల్లా లేపాక్షిలో జరిగినటువంటి కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. నాసిన్ కేంద్రాన్ని ప్రారంభించారు. నాసిన్ కేంద్రంలో ఐఆర్ఎస్ జాతీయ స్థాయిలో ఉండేటువంటి రెవెన్యూ అధికారులకు శిక్షణ కార్యాలయం అంటే వాళ్ళకి శిక్షణ అందించడానికి నాసిన్ ప్రారంభించారు. ఇక్కడ మనం చూస్తున్నాం. ఆ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, అదేవిధంగా గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఇక్కడ పన్నులో ప్రతి రూపాయి ప్రజా సంక్షేమానికి వెచ్చిస్తున్నామంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు ప్రధాని. 25 కోట్ల మంది పేదరికం నుంచి విముక్తి అంటూ కూడా ప్రధాని చెప్పుకొచ్చారు. పేదలకు అండగా నిలవడంతో పాటు అనర్హులను ఏరివేయటం ఎంతో కీలకం. ఈ 10 ఏళ్లలో 10 కోట్ల నకిలీ పేర్లను వివిధ దస్త్రాల నుంచి తొలగించాం. ఇవాళ ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి పైసా నేరుగా లబ్ధిదారుడి బ్యాంకు ఖాతాకు చేరుతోంది. నీతి ఆయోగ్ విడుదల చేసిన లెక్కల ప్రకారం ఈ ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల దేశంలో 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారంటూ కూడా ప్రధాని చెప్పుకొచ్చారు. రాముడిని ఆదర్శంగా తీసుకోండి అంటూ కూడా ఆయన మాట్లాడారు. దేశం మొత్తం రామనామంతో నిండిపోయింది. రాముడు సుపరిపాలనకు ప్రతీక. అయోధ్యలో రాముడి ప్రాణ ప్రతిష్ఠ కోసం 11 రోజులు అనుష్ఠానం చేస్తున్నాను. ఈ సమయంలో లేపాక్షిని సందర్శించడం సంతోషంగా ఉంది అంటూ చెప్పుకొచ్చారు. అదేవిధంగా లేపాక్షి శిల్పకళ అద్భుతం అని ఆయన కొనియాడారు. నాసిన్ ప్రారంభోత్సవానికి ఢిల్లీ నుంచి ఉదయం 10:35 గంటలకు ప్రత్యేక విమానంలో బయలుదేరిన ప్రధాని మోడీ 12:40 పుట్టపర్తి విమానాశ్రయంలో దిగారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో లేపాక్షిలోని వీరభద్రస్వామి ఆలయాన్ని సందర్శించారు. అక్కడ విశేష పూజలు చేసి స్వయంగా స్వామికి హారతులు ఇచ్చారు.
విజయనగర సంస్కృతి శిల్పకళా సంపదకు లేపాక్షి ఆలయం నిదర్శనంగా నిలుస్తోందని చెప్పారు. భారతీయ వారసత్వ సంపదను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. ఇక చంద్రబాబు జగన్ ప్రభుత్వాలు సహకరించాయంటూ కూడా నిర్మలా సీతారామన్ చెప్పారు. ఈ నాసిన్ ఏర్పాటుకు స్థలం కేటాయించడంలో ఇక్కడ చూస్తున్నాం. నాసిన్ ఏర్పాటు కోసం గతంలో చంద్రబాబు ప్రభుత్వం, ప్రస్తుతం జగన్ ప్రభుత్వం ఎంతగానో సహకరించాయి. అకాడమీ ఏర్పాటుకు 500 ఎకరాల భూమితో పాటు కేంద్రీయ విద్యాలయం కోసం మరో 10 ఎకరాలు కేటాయించారు. హంద్రీ నివా నుంచి నీటిని మళ్లించి ఇక్కడ నీటి అవసరాల కోసం కేటాయించడంతో అభినందనీయం అంటూ కూడా చెప్పారు. ఇక వెనుకబడిన జిల్లాకు వరం అంటూ కూడా ఏపీ సీఎం జగన్ మాట్లాడారు. అత్యంత వెనుకబడిన జిల్లాలో నాసిన్ లాంటి అకాడమీ ఏర్పాటు కావడం ఓ వరం. ఇందుకోసం ప్రధానమంత్రితో పాటు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎంతో కష్టపడ్డారు. అవి పలుమార్లు ఇక్కడికి వచ్చి పనులను పర్యవేక్షించారు. నాసిన్ వల్ల జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మన రాష్ట్రానికి గొప్ప పేరు వస్తుంది. అందుకు వారిద్దరికీ కృతజ్ఞతలు అని జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఇక ఈనాడు ఎడిటోరియల్ ప్రపంచ ఆర్థికానికి పెనుముప్పు అంటూ కూడా ప్రస్తుతం పాలస్తీనా ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం ప్రపంచ ఆర్థికానికి పెనుముప్పుగా పరిణమించిందంటూ కూడా ఎడిటోరియల్ రాశారు. ఇక్కడ యుద్ధోన్మాదం కట్టలు తెంచుకున్న చోట మృత్యుదేవత విలయతాండవం చేస్తుంది. గాజాలో సుమారు 100 రోజులుగా కొనసాగుతున్నది అదే. హమస్ ముష్కర మోకను ఏరివేయటానికంటూ ప్రత్యక్ష యుద్ధానికి దిగిన ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు గాజాలో నెత్తుటేళ్లు పారిస్తున్నారు. టెల్ అవీవ్ రణ పిపాసకు ఇప్పటిదాకా 24,000 మంది పాలస్తీనులు ప్రాణాలు కోల్పోయారు. వారిలో 10,000 మంది దాకా చిన్నారులే. భీకర బాంబుల దాటికి గాజాలో 65% ఇళ్లు సర్వనాశనం అయ్యాయంటూ కూడా ఎటులు మనందరికీ తెలుసు. పాలస్తీనా ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్నటువంటి భీకర పోరుకి నిన్నటికి 100 రోజులు పూర్తయ్యాయి. ఈ 100 రోజుల్లో 24,000 మంది చనిపోయారంటూ కూడా వార్తలు వచ్చాయి. ముఖ్యంగా మనకి తెలుసు హమస్ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వారు ముందుగా ఇజ్రాయెల్లోకి చొచ్చుకు వెళ్ళి అక్కడ విధ్వంసం సృష్టించారు. దాంతో ప్రతి దాడులకు దిగింది ఇజ్రాయెల్. గాజాని లక్ష్యంగా చేసుకొని మొత్తం సర్వనాశనం చేస్తుంది. దాదాపుగా లక్షలాది ఇళ్ళు నేలమట్టం అవుతున్నాయి. 24,000 మంది మృతి చెందారు. అందులో 10,000 మంది బాలురు ఉన్నారంటూ కూడా ఇక్కడ ఎడిటోరియల్ రాశారు. దానివల్ల మొత్తం ప్రపంచ ఆర్థికం నష్టపోతుంది, ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుంది అంటూ కూడా ఇక్కడ ఎడిటోరియల్ రాశారు. సూక్ష్మ రుణాలతోనే ప్రగతికి మోక్షం, పివి రావు రాసినటువంటి వ్యాసం ఇది. అంటే బ్యాంకులు చిన్న చిన్న రుణాలు అంటే సూక్ష్మ రుణాలు అంటే ఎంఎస్ఎంఈ స్మాల్ అండ్ మీడియం రుణాలు ఎక్కువ అటువంటి కంపెనీలకు ఎక్కువ ఇస్తేనే ప్రగతికి మోక్షం. ఎందుకంటే భారీ రుణాలు భారీ పరిశ్రమలకే కాదు చిన్న సూక్ష్మ రుణాలు కూడా ఇవ్వాలంటూ పివి రావు ఈ వ్యాసంలో పేర్కొన్నారు. భారత స్థూల జాతీయోత్పత్తులకి సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల రంగం ఎంఎస్ఎంఈ 33% వాటాను సమకూరుస్తుంది. అంటే చిన్న చిన్న పరిశ్రమలే భారత జీడిపిలో అంటే గ్రాస్ డొమెస్టిక్ లో అంటే జీడిపిలో దాదాపుగా 33% అంటే 1/3 ఈ చిన్న పరిశ్రమలే ఉన్నాయి. దానివల్ల మళ్ళీ 11.1 కోట్ల ఉద్యోగాలను కూడా కల్పిస్తుంది. అంటే కేవలం జీడిపికి కాదు కాంట్రిబ్యూట్ చేసేది, భారత్లో 11 కోట్ల మందికి కూడా ఉద్యోగాలు కల్పిస్తుంది ఈ రంగం. దేశ పారిశ్రామికోత్పత్తిలో 45% ఈ రంగమే ఆధారం. మళ్ళీ ఉత్పత్తులు చూసినట్లయితే 45% ఉత్పత్తి దేశ పారిశ్రామికోత్పత్తిలో ఎంఎస్ఎంఈ రంగమే ఆధారం. ఆర్థిక వ్యవస్థకు మూల స్తంభంగా నిలుస్తున్న ఎంఎస్ఎంఈ సంస్థలు అత్యధికంగా సంఘటిత రంగం పరిధిలో లేవు. ఫలితంగా బ్యాంకులు ఆర్థిక సంస్థల నుంచి అవి రుణాలకు నోచుకోలేకపోతున్నాయంటూ కూడా ఈ వ్యాసంలో చెప్పారు. ఎంతో కీలకమైనటువంటి రంగానికి ఇంకా బ్యాంకులు కనుక ఆర్థిక సంస్థలు కనుక రుణాలు ఇచ్చినట్లయితే అది జీడిపికి లాభం, అదేవిధంగా పారిశ్రామిక ఉత్పత్తికి లాభం, అదేవిధంగా ఉపాధి అవకాశాలు కూడా లాభం అంటూ కూడా ఆయన ఈ వ్యాసంలో సూక్ష్మ రుణాలతోనే ప్రగతికి మోక్షం అంటూ కూడా ఈ వ్యాసంలో పేర్కొన్నారు. ఇక ఏ చీకట్లకి ప్రస్థానం, రోజు రోజుకి దేశంలో విద్యుత్ డిమాండ్ పెరిగిపోతుంది. ఆ డిమాండ్కి తగినట్టుగా ఉత్పత్తి జరగటం లేదు అంటూ కూడా ఈ వ్యాసంలో పేర్కొన్నారు. ఏటికేడు అనూహ్యంగా పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ అందరినీ భయపెడుతోంది. డిమాండ్కి తగ్గట్టుగా ఉత్పత్తిని ఆర్థిక వనరులను పెంచుకోవాల్సిందే, లేకపోతే నిరంతర కరెంటు సరఫరా కోసం విద్యుత్ సంస్థలను ప్రైవేటు రంగానికి అమ్మేయాల్సిన దుస్థితి తలెత్తే ప్రమాదం ఉంది అంటూ కూడా ఈ వ్యాసంలో పేర్కొన్నారు. ఇక చైనా పెత్తనానికి తైవాన్ చెక్, ఇటీవల తైవాన్ రాజకీయాల్లో చైనా జోక్యం చేసుకోబోయింది. తైవాన్కి వ్యతిరేకంగా ఆ దేశం అంటే చైనా పావులు కదిపింది. అయితే దాన్ని సక్సెస్ఫుల్గా విజయవంతంగా తిప్పికొట్టారు. చైనా హెచ్చరికలను తైవాన్ ప్రజలు తిప్పికొట్టారు. డ్రాగన్ వద్దనున్న వ్యక్తికే పట్టం కట్టారు.
డ్రాగన్ వద్దన్న వ్యక్తికే పట్టం కట్టారు. తాజా ఎన్నికల్లో డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ తరఫున అధ్యక్ష పదవికి పోటీ చేసిన లై చింగ్ తెను ఎన్నుకున్నారు. చైనాతో సంబంధాలు పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చిన ప్రతిపక్షాన్ని ఓడించారు. తైవాన్ ఓటర్లు మరోసారి చైనా పెత్తనాన్ని తిరస్కరిస్తూ తీర్పిచ్చినట్లయిందంటూ కూడా ఇక్కడ ఇచ్చారు. చైనా ఆధిపత్యాన్ని తైవాన్ మొదటి నుంచి కూడా వ్యతిరేకిస్తూ వస్తుంది. ప్రస్తుతం ఆ దేశ అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి వ్యక్తి కూడా చైనా ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి వ్యక్తే. అందుకని చైనా పెత్తనానికి తైవాన్ చెక్ అంటూ కూడా ఈ వ్యాసంలో పేర్కొన్నారు. ఇక వసుంధర పేజీకి వస్తే ఆటలాడనన్న అమ్మాయి ఒలింపిక్స్కి వెళ్తుంది అంటూ కూడా షూటర్ రిథమ్ సంఘవాన్ స్ఫూర్తిదాయకమైనటువంటి వార్తా కథనాన్ని ఇక్కడ అందించారు. ఇక గొడవలు వచ్చేది అందుకే అంటూ కూడా ఆలు మగల మధ్య అనుబంధంలో ఏ విధంగా గొడవలు వస్తాయంటూ కూడా ఇక్కడ ఒక వార్తా కథనం. పిల్లలకు నీళ్లు స్మూతీలు అంటూ కూడా పిల్లల ఆరోగ్యానికి సంబంధించి పిల్లలకు నీళ్లు స్మూతీలు అందించాలంటూ కూడా ఒక వార్తా కథనం. ఇక ముత్యాలు పువ్వు మురిపించంగా అంటూ కూడా ఇక్కడ ముత్యాలకు సంబంధించినటువంటి ఆభరణాలకు సంబంధించిన వార్తలు. 16 దేశాల తెలుగు టీచర్ అమ్మ అంటూ కూడా కావేటి సరిత అనేటువంటి తెలుగు టీచర్కి సంబంధించినటువంటి వార్తా కథనం. ఇక బీట్రూట్ ప్యాక్ వేస్తారంటూ కూడా బీట్రూట్తో అందాన్ని పెంచుకునేటువంటి చిట్కాలు కొన్ని ఇచ్చారు. ఇక ఇంట్లోనూ పంట మార్పిడి చేసుకోవచ్చు అంటూ కూడా ఇక్కడ మరికొన్ని చిట్కాలు అందించారు. ఇక సైన్స్కు ఏఐ ఏం చేస్తుందనేది ఆసక్తికరం అంటూ కూడా సత్య నాదెండ్ల దావోస్లో పర్యటిస్తున్నారు. సత్య నాదెండ్ల మైక్రోసాఫ్ట్ సీఈఓ. ఆయన సైన్స్కు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుందనేది ఆసక్తికరంగా ఉందంటూ కూడా ఆయన పేర్కొన్నారు. పేదరికంతో వ్యాధులు అకాల మరణాలు ముప్పు అంటూ కూడా పేదరికం వల్ల మాల్ న్యూట్రిషన్ వల్ల అనేక వ్యాధులు వస్తున్నాయి, అకాల మరణాలు ముప్పు కూడా ఉందంటూ కూడా ఇక్కడ ఒక వార్తా కథనం. ఇక ఛార్జింగ్ అవసరం లేకుండా 50 ఏళ్ళు పనిచేసే బ్యాటరీ ఒకటి తయారు చేశారు. ఛార్జింగ్ అవసరం లేకుండానే 50 ఏళ్ల పాటు శక్తిని ఉత్పత్తి చేసే సరికొత్త న్యూక్లియర్ బ్యాటరీని చైనాకు చెందిన బేటా వోల్ట్ అనే అంకుర సంస్థ అభివృద్ధి చేస్తోంది. ఇక ప్రాణప్రతిష్టకు రాజకీయ రంగు. భాజపా ఆర్ఎస్ఎస్లు దాన్ని మోడీ ఉత్సవంలో మార్చాయి, అందుకే నేను వెళ్ళను అంటూ అయోధ్యపై రాహుల్ స్పందించారు. రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయయాత్ర మణిపూర్లో ప్రారంభించారు. అది 3వ రోజుకు చేరింది. ఇక్కడ మనం చూస్తున్న నాగాలాండ్ రాజధాని కోహిమాలో స్థానికులతో రాహుల్ గాంధీ కరల్చాలను. ఆ సందర్భంగా ఆయన ప్రాణప్రతిష్టకు రాజకీయ రంగం, అయోధ్యలో ఏదైతే జరుగుతుందో ప్రాణప్రతిష్ఠ, శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ, దానికి రాజకీయ రంగు పులిమారు. ఇక్కడ భాజపా ఆర్ఎస్ఎస్ దాన్ని మోడీ ఉత్సవంలో మార్చేశాయి, అందుకే నేను వెళ్ళటం లేదు అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఇక రాహుల్ ఎలా భాషణ చెప్తారంటూ కూడా రాజీవ్. హిందూ మతాచారాలను ఎలా పాటించాలనేది రాహుల్ గాంధీ నుంచి తెలుసుకునేందుకు ఎవరు ఆసక్తితో లేరని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఎద్దేవా చేశారు. యాత్ర బస్ ఎక్కాలంటే ఈ టికెట్ ఉండాలి. రాహుల్ చేపట్టిన యాత్ర బస్ ఎక్కాలంటే ప్రత్యేక టికెట్ ఉండాలని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ తెలిపారు. యాత్రలో రాహుల్ పాల్గొన్న చిత్రంతో ముద్రించిన ఈ టికెట్లపై ఆయన ఆటోగ్రాఫ్ కూడా ఉంటుందని చెప్పారు. రాహుల్తో కలిసి నడవాలన్నా, ఆయనతో మాట్లాడాలని ఈ టికెట్లను వెంట ఉంచుకోవాలని జయరాం రమేష్ చెప్పారు. ఇక అయోవాలో ట్రంప్ జయభేరి సాధించారు. రిపబ్లికన్ ప్రైమరీలో 51 ఓట్లు ఆయనకే వచ్చాయి. పోటీ నుంచి వివేక్ రామస్వామి వైదొలిగారు. ఇక సిమ్ము అంతర్జాలం లేకుండానే మొబైల్లో టీవీ ప్రసారాలు త్వరలో 19 నగరాల్లో సేవలు ప్రారంభించున్న కేంద్రం. ఇది ఒక కీలకమైనటువంటిది. ఏదైతే సెల్ మొబైల్లో ఉంటుందో మొబైల్లో సిమ్ అక్కర్లేదు, అదేవిధంగా నెట్ కూడా అవసరం లేకుండా, అంతర్జాలం అంటే ఇంటర్నెట్ అవసరం లేకుండానే మొబైల్లో టీవీ ప్రసారాలు వస్తాయంటూ కూడా ఇక్కడ ఇచ్చారు. త్వరలో 19 నగరాల్లో ఈ సేవలు అందుబాటులోకి వస్తాయి. ఇక యుద్ధరంగంలోకి ఇరాన్లోని ఇజ్రాయెల్ నిఘా కేంద్రంపై క్షిపణుల దాడి, 4 మృతి చెందారు. ఇక మధుర షాహీ ఈద్గాలో సర్వేకు సుప్రీం నిరాకరణ, అలహాబాద్ హైకోర్టు ఆదేశాలను నిలిపివేసింది. 4 అటవీ అధికారుల సస్పెన్షన్. 2 పులులు చనిపోయినటువంటి కేసులో 4 అటవీ అధికారులపై సస్పెన్షన్ వేటు వేశారు. 2 పులులు మృత్యువాత నేపథ్యంలో వేటు, వారి నిర్లక్ష్యమే ఘటనలకు కారణమని ఫీల్డ్ డైరెక్టర్ నివేదిక అందజేశారు. ఈనాడు కథనానికి స్పందన. ఇక పులి దాడిలో మహిళా రైతు మృతి చెందారు. గడ్చిరోలి జిల్లాలో ఈ నెలలో 2వ ఘటన. ఇక నేటి నుంచి బారాస మలి విడత సమీక్షలు మొదలయ్యాయి. సంక్రాంతి ముందు వరకు కూడా వరుస సమీక్షలు చేసినటువంటి బీఆర్ఎస్ మళ్ళీ తెలంగాణ భవన్లో నేటి నుంచి సమీక్షలు మొదలు పెట్టబోతుందంటూ కూడా ఇక్కడ వార్త మనం చూస్తున్నాం. ఇక చెక్ డ్యాం పేల్చివేతకి యత్నం, రైతులు రావడంతో పారిపోయిన దొండగలు. ఇక్కడ మనం చూస్తున్నాము పెద్దపల్లి జిల్లాలోని సోమవారం రాత్రి చెక్ డ్యాం పేల్చివేయడానికి దొండగలు ప్రయత్నించడం కలకలం రేపింది.
ఇక ఆనకట్టపై డ్రిల్లింగ్ చేయడంతో ఏర్పడిన రంధ్రం ఇక్కడ ఈ డ్రిల్లింగ్ చేసి అక్కడ దాన్ని పేల్చివేయడానికి ట్రై చేశారు. హుస్సేన్ మియా వాగుపై చెక్ డ్యామ్ ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక వేతనాలు రాక ఉద్యోగ ఆత్మహత్య. 5 నెలల క్రితం వీఆర్ఏల మార్పుతో జూనియర్ అసిస్టెంట్గా విధుల్లోకి, 2 నెలల క్రితం ఆయన సోదరుడి బలవన్ మరణం అంటూ కూడా ఇక్కడ ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక ఎర్రవల్లిలో కేసీఆర్ సంక్రాంతి సంబరాలు జరుపుకున్నారంటూ కూడా ఇక్కడ వార్త వస్తుంది. సిద్దిపేట జిల్లా మర్కూర్క్ మండలం ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రానికి బారాస అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం మధ్యాహ్నం చేరుకున్నారు. ఆయనకు శస్త్రచికిత్స జరిగిన తర్వాత ఇక్కడికి రావడం ఇదే ప్రథమం. సంక్రాంతి పండుగ సందర్భంగా సతీమణి శోభ, రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్తో కలిసి వచ్చారు. అదే రోజు సాయంత్రం మాజీ మంత్రి కేటీఆర్ కూడా తన కుటుంబ సభ్యులతో ఇచ్చేసి పండుగ సంబరాల్లో పాల్గొన్నారు. రేపు గజ్వేల్లో బారాస కృతజ్ఞత సభ జరగబోతోంది. ఈ నెల 18న గజ్వేల్లో బారాస కృతజ్ఞత సభ నిర్వహించినట్లు పార్టీ మండలి ఇన్ఛార్జి బెండే మధు తెలిపారు. ఇక నేడు కాంగ్రెస్ ఎస్టీసీల రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగబోతున్నది. ఇక గ్యారంటీలకు నిధుల అన్వేషణ, బడ్జెట్లో కేటాయింపులపై కసరత్తు, 60,000 కోట్లు అవసరమని అంచనా, హామీలు పథకాల అమలుకు రాబడి పెంపే మార్గం అంటూ కూడా ఒక కీలకమైనటువంటి వార్త. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలకు నిధులని అన్వేషిస్తున్నారు. దాదాపుగా 60,000 కోట్లు అవసరం, దానికోసం ఆ నిధులు అన్వేషిస్తున్నారంటూ కూడా వార్త. రుణాల సేకరణ లక్ష్యం 40,000 కోట్లు దాటే అవకాశం అంటూ కూడా ప్రభుత్వం ఇచ్చే సూచన ప్రకారం శాఖలకు నిధుల కేటాయింపులు ఖరారవుతాయని అధికార వర్గాలు తెలిపాయి. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 6 గ్యారెంటీలతో పాటు ఇతర పథకాలు, కార్యక్రమాలు అమలు చేయాలంటే ఆదాయం పెంచుకోవడమే మార్గమని చెప్తున్నాయి. ఇక వాతావరణ యాప్ ఆవిష్కరణ. భారత వాతావరణ శాఖ ఐఎండీ 150వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లోని వారందరికీ వాతావరణ సమాచారం అందించేందుకు హర్ హర్ మౌసం ఘర్ ఘర్ మౌసం అంటూ ప్రతి ఒక్కరికి, ప్రతి ఇంటికి వాతావరణ సమాచారం అనేటువంటి ఒక యాప్ని ఆవిష్కరిస్తున్నారు. ఇక పేపర్ బాయ్ స్థాయి నుంచి చట్టసభకు పత్రికల పంపిణీదారుల సమావేశంలో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు మాట్లాడుతున్న వెడ్మ బొజ్జు వేదికపై సునీల్ పాటంకర్, సత్యం, రాజు, రామరెడ్డి మనందరికీ తెలుసు. ఇటీవల వెడ్మ బొజ్జు ఎమ్మెల్యేగా ఎంపికయ్యారు. ఆయన ఒకప్పుడు పేపర్ బాయ్గా ఉన్నారు. ఆ స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చారంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. నిన్న ఇక్కడ పత్రికల పంపిణీ ఎవరైతే డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారో వాళ్ళ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. 3 నెలల్లో భూసేకరణ పూర్తి చేయండి, ప్రాంతీయ రింగ్ రోడ్డుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం జారీ చేశారు. తెలంగాణ భాజపా సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శిగా చంద్రశేఖర్ నియమితులయ్యారు. ఇక మరమగ్గ వస్త్ర పరిశ్రమకు అండగా నిలవాలి అంటూ కూడా మాజీ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. ఇక షర్మిలకు ఏపీ కాంగ్రెస్ పగ్గాలు లభించాయి. ఆంధ్రప్రదేశ్ వార్తలకు సంబంధించి అక్కడ కాంగ్రెస్ పార్టీ స్తబ్దుగా దాదాపుగా 2014 నుంచి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ స్తబ్దుగా ఉండిపోయింది. ఆ పార్టీ నామమాత్రంగా మిగిలింది. 2019 ఎన్నికల్లో కేవలం 2% ఓట్లు మాత్రమే తెచ్చుకోగలిగింది. అదేవిధంగా ఈసారి 2024లో ఆ పార్టీ కొంత మేరకు అంటే పూర్వ వైభవాన్ని సంతరించుకోవాలని చెప్పి కొంత సంస్థాగతంగా మార్పులు చేసింది. ఆ నేపథ్యంలోనే వైఎస్ షర్మిలకు పిసిసి అధ్యక్ష పగ్గాలు అందించారు. వైఎస్ షర్మిల రాజశేఖర రెడ్డి కుమార్తె కావడంతో కొంతవరకు కాంగ్రెస్ పార్టీ ఆకర్షితులవుతారు. గతంలో ఉన్నటువంటి పాత కాంగ్రెస్ వాళ్ళంతా కూడా తిరిగి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వస్తారు. ఆమె నాయకత్వంలో పనిచేయడానికి సుముఖంగా ఉన్నారనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో షర్మిల కాంగ్రెస్ పగ్గాలు చేపట్టారు. ఇక జమిలీ ఎన్నికలకు ఏఎంఐ వ్యతిరేకం అంటూ కూడా అసదుద్దీన్ ఓవైసీ చెప్పారు. ఒకేసారి జమిలీ ఎన్నికలు నిర్వహించడానికి ఎంఐఎం వ్యతిరేకం అంటూ కూడా ఆ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ తెలిపారు. ఇక షర్మిలకు రేవంత్ రెడ్డి అభినందనలు అంటూ కూడా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలైనటువంటి షర్మిలకు రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. అసెంబ్లీకా పార్లమెంటుకా ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యత నిర్వర్తిస్తూనే త్వరలో జరిగే సాధారణ ఎన్నికల్లో షర్మిల పోటీ చేయనున్నారు. పార్టీ అధిష్టానం అసెంబ్లీకే పోటీ చేయాలంటే తన సోదరుడు ముఖ్యమంత్రి జగన్ ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల పార్లమెంటుకు పోటీ చేయాలని ఆదేశిస్తే కడప లోక్సభ నియోజకవర్గం నుంచి ఆమె పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. ఇది చాలా కీలకమైనటువంటి వార్త. ఎందుకంటే పులివెందుల జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం. మరి పులివెందుల్లోనే షర్మిల పోటీ చేస్తారా, లేదంటే పార్లమెంటుకు చేయాలంటే కూడా కడప నియోజకవర్గం నుంచి చేయాల్సినటువంటి అవసరం ఉంది. మొత్తానికి అసెంబ్లీకా పార్లమెంటు కంటే కూడా ఒక క్వశ్చన్ మార్క్ ఇచ్చారు.
ఇక పార్లమెంటు ఎన్నికల్లో గెలిపే లక్ష్యం మైనార్టీ నాయకులతో సమావేశంలో దీపాదాస్ మున్షి నిన్న మైనార్టీ నాయకులతో సమావేశమయ్యారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి సమావేశంలో మాట్లాడుతున్న దీపాదాస్ మున్షి చిత్రంలో విజయారెడ్డి, ఫిరోజ్ ఖాన్, మహేష్ కుమార్ గౌడ్, మన్సూర్ అలీఖాన్ తదితరులు ఉన్నారు. ఇక మార్కెట్లో దళారీ వ్యవస్థను నిర్మూలించాలంటూ కూడా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. ఎందుకంటే ఇటీవల ఖమ్మం మార్కెట్లో అనేక అవకతవకలు, దళారీలు రైతులు మోసం చేస్తున్నారనేటువంటి వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆయన అధికారులకు ఈ ఆదేశాలు జారీ చేశారు. ఇక కనుమ వేడుకల్లో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. హైదరాబాద్లోని వ్యవసాయ క్షేత్రంలో మంగళవారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కనుమ వేడుకల్లో పాల్గొన్నారు. ఆయన గోపూజ చేసి పశువులకు స్వయంగా మేత తినిపించారు. ప్రతి రైతు ఇంటా పాడి పంటలకు తోడ్పడే జంతువులను గౌరవించే పర్వదినం కనుమ. ప్రజలందరికీ భోగభాగ్యాలు, సుఖ సంతోషాలు సిద్ధించాలి అని పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా ఆకాంక్షించారు. యజమానులతో సంబంధం లేకుండా కౌలు రైతులను గుర్తించాలి అంటూ కూడా తుమ్మల నాగేశ్వరరావుకు రాష్ట్ర రైతు సంఘం ప్రతినిధులు ఒక వినతి పత్రాన్ని అందించారు. ఇక ఇవి ఈరోజు భారత్ను చూసి నేర్చుకోవచ్చు గేట్స్ ఫౌండేషన్ అధ్యక్షుడు క్రిస్టఫర్ జే ఇలియాస్ తెలిపారు. ఇక్కడ దావోస్కు సంబంధించినటువంటి వార్తలు ఇవి. ఇక్కడ వివిధ రంగాల్లో భారత్ సాధిస్తున్న పురోగతి, అమలు చేస్తున్న డిజిటల్ విధానాలపై బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ ప్రశంసలు కురిపించింది. ఆరోగ్య సంరక్షణతో పాటు ఇతర అభివృద్ధి లక్ష్యాలను సాధించడంలో భారత్ విజయవంతంగా అమలు చేస్తున్న డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మోడల్ను ప్రపంచం వినియోగించుకోవచ్చని తెలిపింది. ఇక శాంతి గెలవాలంటూ జెలెన్స్కీ యుద్ధంపై శాంతి గెలవాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆకాంక్షించారు. అంతర్జాతీయ సమాజం మద్దతుతో రష్యాపై విజయం సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇక ఇక్కడ మనం చూసాం మధ్యప్రదేశ్లో ఇందౌర్కి చెందిన ఓ హోటల్ 40 కిలోల చాక్లెట్తో తయారు చేసిన అయోధ్య రామాలయ రూపం ఇది. ఇక ఇద్దరు ఎంపైర్ల మద్దతుతో ఎన్నికల్లో పోటీ నవాజ్ షరీఫ్పై ఇమ్రాన్ విమర్శించారు. సరిహద్దుల్లో సూది మోనంతా ఆక్రమించిన సహింసం దక్షిణ కొరియాను హెచ్చరించిన ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్. ఇక 26న దాడి చేస్తామంటూ పంజాబ్ సీఎంకి బెదిరింపు వచ్చింది. వీడియో విడుదల చేసిన పన్ను. స్పీకర్ నిర్ణయంపై సుప్రీంకు ఉద్ధవ్ ఇక్కడ సుప్రీంకోర్టుకు వెళ్తున్నారు. స్పీకర్ నిర్ణయంపై ఉద్ధవ్ ఠాక్రే. ఎందుకంటే ఇటీవల స్పీకర్ ఉద్ధవ్ ఠాక్రే అంటే తరఫున ఉన్నటువంటి శివసేనను కాకుండా ఎవరైతే చీలిక వర్గం ఉన్నదో అంటే షిండే వర్గం, ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి షిండే వర్గాన్ని గుర్తించారు. దీని మీద ఈ నిర్ణయంపై సుప్రీంకోర్టుకు వెళ్తున్నారు ఉద్ధవ్ ఠాక్రే. ఇక చైనాతో మరిన్ని ఘర్షణలు వెలుగులోకి, యూట్యూబ్ ఛానల్లో వీడియోలు అంతలోనే తొలగింపు అంటూ కూడా మరొక వార్త వచ్చింది. ఇక చోరీల ఆరోపణలతో న్యూజిలాండ్లో ఎంపీ రాజీనామా చేశారు. దుస్తుల దుకాణాల్లో చోరీలకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో న్యూజిలాండ్లో ఓ ఎంపీ రాజీనామా చేశారు. ఆమె పేరు గోల్డ్రిజ్ గ్రహమాన్. గ్రీన్ పార్టీ తరఫున పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తున్న గోల్డ్రిజ్ నిరుడు వస్త్ర దుకాణాల్లో చోరీలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో ఆమెను పార్టీ బాధ్యతల నుంచి గత వారం తొలగించారు. ఇక విదేశాల్లోని 30 లక్షల మంది బ్రిటిష్ పౌరులకు ఓటు హక్కు ఉందంటే ఒక వార్త. ఇక మాజీ మోడల్ దివ్యను సమీపం నుంచి కాల్చారంటూ పోస్ట్ మార్టం నివేదికలో వెల్లడైంది. ఇక వివేక్ ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఉండరు అంటూ కూడా అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ వర్గం నుంచి భారత సంతతి నేత వివేక రామస్వామికి ఓ ప్రతికూల ప్రకటన వచ్చింది. ట్రంప్నకు ఆయన ఉపాధ్యక్ష సహచరుడిగా ఉండరని ఆ ప్రకటన తెలిపింది. ఆ మేరకు మాజీ అధ్యక్షుడు సన్నిహిత అనుచరుని ఉటంకిస్తూ మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఇక ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయండి, మొయిత్రాకు డైరెక్టరేట్ ఆఫ్ ఎస్టేట్స్ మళ్ళీ నోటీసులు జారీ చేసింది. లోక్సభ సభ్యత్వం కోల్పోయినటువంటి తృణమూల్ కాంగ్రెస్ నేత మొయిత్రాకు బంగ్లాని ఖాళీ చేయాలంటూ కూడా సంబంధిత అధికారులు మళ్ళీ మరోసారి నోటీసులు జారీ చేశారు. ఇవి ఈరోజు ఈనాడు వచ్చినటువంటి ప్రధాన వార్తలు. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం. విరామం తర్వాత సాక్షి దినపత్రికను పరిశీలిద్దాం. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అని ఎందుకు ఎదురు చూస్తావు? రా, నీ ఊర్లో ఉన్న సమస్యలని నువ్వే పరిష్కరించు. నీ ఇల్లే కాదు, నీ ఊరు కూడా నీదే. ఇప్పటి వరకు మీపై ఎన్నో దాడులు, దౌర్జన్యాలు జరిగినా చూస్తూ ఉన్నారు. మీ చుట్టూ జరిగే అన్యాయాన్ని వీడియో తీసి ఈ క్రింద ఉన్న నంబర్కి పంపించండి. మీ ఊర్లో జరిగే వింతలు, విశేషాలు మరియు మీలో కానీ మీ చుట్టుపక్క వాళ్ళలో కానీ
ఏదైనా స్పెషల్ టాలెంట్ ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి. ఈ ప్రపంచానికి హిట్ టీవీ మిమ్మల్ని పరిచయం చేస్తోంది. హిట్ టీవీ, ఇది సామాన్యుడి టీవీ. ఏంటి కథలు పడుతున్నావు? కథలు దొబ్బేస్తున్నావు కదా? ఇన్స్పిరేషన్ సార్. మీకు నచ్చిన సినిమా ఫార్మాట్లో మీ ఫేవరెట్ స్టార్స్ అందరి స్టోరీస్ వాళ్ళ చేత మీకు చెప్పిస్తాను. కథ ఓపెన్ చేస్తే నా కథ రాయాలంటే నీకు దాంతో పాటు ఇంకో 10 మంది యాక్టర్లు కావాలి. కేజీఎఫ్లో మన హీరో వాళ్ళ మమ్మీకి ప్రామిస్ చేసినట్టు మీరేమన్నా మీ మదర్కి ప్రామిస్ చేశారా? అమ్మ నేను పైలట్ అయ్యాక నేను సింగపూర్ తీసుకెళ్తా అన్నా. అన్ని దేశాలు తిరుగుతుంది కానీ షీఈ్ నెవర్ బిన్ టు సింగపూర్ టిల్ నౌ. మరి చిన్నప్పుడు తూనీగా తూనీగా ఎక్కడ తూ అనే లోపే తూ అనే తూనీలో తూ అనే మరి మాస్ ఎపిసోడ్లు ఏమైనా ఉన్నాయా? హార్డ్గా చిరంజీవి గారి ఫ్యాన్స్, మాకు ఆపోజిట్ బాలేబాబు ఫ్యాన్స్. అంటే లిటరల్గా అసలు ఏం మన ఫైన్ డే ఆడ వెనకాల నలుగురు చెట్టు ఇలా పైకి మడత పెట్టేసి అరే హరిగా ఈ రోజు నుంచి నువ్వు భవానీ నేను శివ చూసుకున్నాం అని వెళ్ళిపోయాడు. మీరు సాఫ్ట్ మనిషి, మీరు చాలా ఇన్నోసెంట్. ఇంకో యాంగిల్ ఉంది. ఉందా? షర్ట్ పట్టేసుకుంటారు, ఇట్లా పట్టేసుకుంటారు. అప్పుడు ఐ స్టార్టెడ్ పుషింగ్ పీపుల్ మ్యాన్, రే 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 కంట్రోల్ అని. సందీప్ సడన్లీ అన్నని పిలిచి అరే నీలో ఉందో లేదో తెలియదు కానీ మీ తమ్ముడిలో అర్జున్ రెడ్డి యాంగిల్ ఉందిరా అన్నాడు. బాబుకి చిన్నప్పుడు స్కూల్స్లో నో లవ్ స్టోరీస్? థ్యాంక్స్ అసలు నాకు ఈ మెమరీ గుర్తు చేసావు. 3 years నేను అమ్మాయితో మాట్లాడలేదు. నాకు ఇప్పుడు ఆశ్చర్యం వేస్తుంది యాక్చువల్లీ ఆలోచిస్తే. స్లామ్ బుక్ ఇస్తే రాసింది, ఫోన్ నెంబర్ రాసి డోంట్ కాల్ అని కూడా రాసింది పక్కన. దాని తర్వాత ఏంటిది రాకు. పాప లైఫ్లో జరిగిన ఇన్సల్ట్ ఏమన్నా ఉందా? దట్ ఇన్సిడెంట్ దట్ హ్యాపెండ్ లాస్ట్ ఉగాది. లైఫ్లో డ్రామా ఎలా ఉంటుంది అన్నది ఇదో రియాక్షన్. నాకు రాస్తుంటే పేరు చూసుకోపోయేసరికి టప్ప 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 కళ్ళమ్మ నీళ్ళు కారిపోయి పేపర్ మీద పడిపోయింది. కోడర్ వచ్చి ఏడుస్తున్నావు ఏంట అని. ఈ 10 yearsలో ఐమ్ షూర్ ఆల్ ఆఫ్ us have ups and downs. నాకు ఒక్కటి చాలా పెద్ద జోల్డ్ ఏంటంటే మై మామ్ పాస్డ్ అవే లైక్ 6 years ago. డాడీ బ్లాంక్ అయిపోయారు మొత్తం. ఈజ్ నాట్ రియాక్టింగ్ టు ఎనీథింగ్. మన లైఫ్లో కొన్ని సిచ్యువేషన్స్ అయినప్పుడే మనకి తెలుసు ఇలా ఒక సినిమాలో చూపించినట్టు కూడా జరుగుతుంది రియల్ లైఫ్లో ఉంటుంది. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అని ఎందుకు ఎదురు చూస్తావు? రా, నీ ఊర్లో ఉన్న సమస్యలని నువ్వే పరిష్కరించు. నీ ఇల్లే కాదు, నీ ఊరు కూడా నీదే. ఇప్పటి వరకు మీపై ఎన్నో దాడులు, దౌర్జన్యాలు జరిగినా చూస్తూ ఉన్నారు. మీ చుట్టూ జరిగే అన్యాయాన్ని వీడియో తీసి ఈ క్రింద ఉన్న నంబర్కి పంపించండి. మీ ఊర్లో జరిగే వింతలు, విశేషాలు మరియు మీలో కానీ మీ చుట్టుపక్క వాళ్ళలో కానీ ఏదైనా స్పెషల్ టాలెంట్ ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి. ఈ ప్రపంచానికి హిట్ టీవీ మిమ్మల్ని పరిచయం చేస్తోంది. హిట్ టీవీ, ఇది సామాన్యుడి టీవీ. ఏంటి కథలు పడుతున్నావు? కథలు దొబ్బేస్తున్నావు కదా? ఇన్స్పిరేషన్ సార్. మీకు నచ్చిన సినిమా ఫార్మాట్లో మీ ఫేవరెట్ స్టార్స్ అందరి స్టోరీస్ వాళ్ళ చేత మీకు చెప్పిస్తాను. కథ ఓపెన్ చేస్తే నా కథ రాయాలంటే నీకు దాంతో పాటు ఇంకో 10 మంది యాక్టర్లు కావాలి. కేజీఎఫ్లో మన హీరో వాళ్ళ మమ్మీకి ప్రామిస్ చేసినట్టు మీరేమన్నా మీ మదర్కి ప్రామిస్ చేశారా? అమ్మ నేను పైలట్ అయ్యాక నేను సింగపూర్ తీసుకెళ్తా అన్నా. అన్ని దేశాలు తిరుగుతుంది కానీ షీఈ్ నెవర్ బిన్ టు సింగపూర్ టిల్ నౌ. మరి చిన్నప్పుడు తూనీగా తూనీగా ఎక్కడ తూ అనే లోపే తూ అనే మరి మాస్ ఎపిసోడ్లు ఏమైనా ఉన్నాయా? హార్డ్గా చిరంజీవి గారి ఫ్యాన్స్, మాకు ఆపోజిట్ బాలేబాబు ఫ్యాన్స్. అంటే లిటరల్గా అసలు ఏం మన ఫైన్ డే ఆడ వెనకాల నలుగురు చెట్టు ఇలా పైకి మడత పెట్టేసి అరే హరిగా ఈ రోజు నుంచి నువ్వు భవానీ నేను శివ చూసుకున్నాం అని వెళ్ళిపోయాడు. మీరు సాఫ్ట్ మనిషి, మీరు చాలా ఇన్నోసెంట్. ఇంకో యాంగిల్ ఉంది. ఉందా? షర్ట్ పట్టేసుకుంటారు, ఇట్లా పట్టేసుకుంటారు. అప్పుడు ఐ స్టార్టెడ్ పుషింగ్ పీపుల్ మ్యాన్, రే 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 కంట్రోల్ అని. సందీప్ సడన్లీ అన్నని పిలిచి అరే నీలో ఉందో లేదో తెలియదు కానీ మీ తమ్ముడిలో అర్జున్ రెడ్డి యాంగిల్ ఉందిరా అన్నాడు. బాబుకి చిన్నప్పుడు స్కూల్స్లో నో లవ్ స్టోరీస్? థ్యాంక్స్ అసలు నాకు ఈ మెమరీ గుర్తు చేసావు.
years నేను అమ్మాయితో మాట్లాడలేదు. నాకు ఇప్పుడు ఆశ్చర్యం వేస్తుంది యాక్చువల్లీ ఆలోచిస్తే. స్లామ్ బుక్ ఇస్తే రాసింది, ఫోన్ నంబర్ రాసి డోంట్ కాల్ అని కూడా రాసింది పక్కన. దాని తర్వాత ఏంటిది రాకు. పాప లైఫ్లో జరిగిన ఇన్సల్ట్ ఏమన్నా ఉందా? That incident that happened last Ugadi. లైఫ్లో డ్రామా ఎలా ఉంటుంది అన్నది ఇదో రియాక్షన్. నాకు రాస్తుంటే పేరు చూసుకోపోయేసరికి టప్ప 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 కళ్ళమ్మ నీళ్ళు గారిపోయి పేపర్ మీద పడిపోయింది. కోడటి వచ్చి ఏడుస్తున్నావు ఏంటా అని. ఈ 10 yearsలో ఐమ్ షూర్ ఆల్ ఆఫ్ us have ups and downs. నాకు ఒక్కటి చాలా పెద్ద జోల్ట్ ఏంటంటే మై మామ్ పాస్డ్ అవే లైక్ 6 years ago. డాడీ బ్లాంక్ అయిపోయారు మొత్తం. ఈజ్ నాట్ రియాక్టింగ్ టు ఎనీథింగ్. మన లైఫ్లో కొన్ని సిచ్యువేషన్స్ అయినప్పుడే మనకి తెలుసు ఇలా ఒక సినిమాలో చూపించినట్టు కూడా జరుగుతుంది రియల్ లైఫ్లో జరిగి ఉంటుంది. ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని ఎందుకు ఎదురు చూస్తావు? రా, నీ ఊర్లో ఉన్న సమస్యలని నువ్వే పరిష్కరించు. నీ ఇల్లే కాదు, నీ ఊరు కూడా నీదే. ఇప్పటి వరకు మీపై ఎన్నో దాడులు, దౌర్జన్యాలు జరిగినా చూస్తూ ఉన్నారు. మీ చుట్టూ జరిగే అన్యాయాన్ని వీడియో తీసి ఈ క్రింద ఉన్న నంబర్కి పంపించండి. మీ ఊర్లో జరిగే వింతలు, విశేషాలు మరియు మీలో కానీ మీ చుట్టుపక్క వాళ్ళలో కానీ ఏదైనా స్పెషల్ టాలెంట్ ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి. ఈ ప్రపంచానికి హిట్ టీవీ మిమ్మల్ని పరిచయం చేస్తోంది. హిట్ టీవీ, ఇది సామాన్యుడి టీవీ. ఏంటి కథలు పడుతున్నావు? ఐ మీన్ కథలు దొబ్బేస్తున్నావు కదా. ఇన్స్పిరేషన్ సార్. మీకు నచ్చిన సినిమా ఫార్మాట్లో మీ ఫేవరెట్ స్టార్స్ అందరి స్టోరీస్ వాళ్ళ చేత మీకు చెప్పిస్తాను. కథ ఓపెన్ చేస్తే నా కథ రాయాలంటే నీకు దాంతో పాటు ఇంకో 10 మంది యాక్టర్లు కావాలి. కేజీఎఫ్లో మన హీరో వాళ్ళ మమ్మీకి ప్రామిస్ చేసినట్టు మీరేమన్నా మీ మదర్కి ప్రామిస్ చేశారా? అమ్మ నేను పైలట్ అయ్యాక నేను సింగపూర్ తీసుకెళ్తా అన్నా. అన్ని దేశాలు తిరుగుతుంది కానీ షీఈ్ నెవర్ బిన్ టు సింగపూర్ టిల్ నౌ. మరి చిన్నప్పుడు తూనీగా తూనీగా తూవు అనే లోపే తూ అనే మరి మాస్ ఎపిసోడ్లు ఏమైనా ఉన్నాయా? హార్డ్గా చిరంజీవి గారి ఫ్యాన్స్, మాకు ఆపోజిట్ బాలయ్యబాబు ఫ్యాన్స్. అంటే లిటరల్గా అసలు ఏం వన్ ఫైన్ డే ఆడ వెనకాల నలుగురు షర్ట్ ఇలా పైకి మడత పెట్టేసి హరిగా ఈ రోజు నుంచి నువ్వు భవానీ నేను శివ చూసుకున్నాం అని వెళ్ళిపోయాడు. మీరు సాఫ్ట్ మనిషి, మీరు చాలా ఇన్నోసెంట్. ఇంకో యాంగిల్ ఉంది. ఉందా? షర్ట్ పట్టేసుకుంటారు, ఇట్లా పట్టేసుకుంటారు. అప్పుడు ఐ స్టార్టెడ్ పుషింగ్ పీపుల్ మ్యాన్. రే 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 కంట్రోల్ అని. సందీప్ సడన్లీ అన్నని పిలిచి, అరే నీలో ఉందో లేదో తెలియదు కానీ మీ తమ్ముడిలో అర్జున్ రెడ్డి యాంగిల్ ఉందిరా అన్నాడు. బాబుకి చిన్నప్పుడు స్కూల్స్లో నో లవ్ స్టోరీస్? థ్యాంక్స్ అసలు నాకు ఈ మెమరీ గుర్తు చేసావు. మార్నింగ్ ఎడిషన్కి తిరిగి స్వాగతం. సాక్షి ఆంధ్రప్రదేశ్ ఎడిషన్ చూద్దాం. సుమిత సంచలనం. ఆస్ట్రేలియన్ ఓపెన్ తొలి రౌండ్లో 27వ ర్యాంకర్పై బుబ్లిక్ పై విజయం. లాభాల స్వీకరణ. 199 పాయింట్ల నష్టపోయిన సెన్సెక్స్. నిఫ్టీ 65 పాయింట్ల పతనం. ఇక షాహీ ఈద్గాలో సర్వేపై స్టే. మధురలోని శ్రీకృష్ణ జన్మభూమి సమీపంలో ఉన్న షాహీ ఈద్గా మసీదులో శాస్త్రీయ సర్వేను నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దక్షిణ కొరియా మన శత్రువు. కయ్యానికి కాలు దూకుతున్న దక్షిణ కొరియాను శత్రు దేశంగా ప్రకటించాలని తమ పార్లమెంటు సభ్యులకు కిమ్ ఆదేశాలు ఇచ్చారు. హాజరవడం కష్టమే. అయోధ్యలో రామాలయ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి అందిన ఆహ్వానాన్ని కాంగ్రెస్ నేతలు తిరస్కరించడాన్ని రాహుల్ సమర్థించారు. తొలి ప్రైమరీలో ట్రంప్ విజయం. రిపబ్లిక్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం అయోవాలో జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో ట్రంప్ అత్యధిక ఓట్లను కైవసం చేసుకున్నారు. ఇక బ్యానర్ విషయానికి వస్తే, బాబుపై స్కిల్ కేసును కొట్టేయలేం. ఈ కేసులో రాజకీయ దురుద్దేశాలు, కక్ష సాధింపులు లేవు. సిఐడి ఎఫ్ఐఆర్ సరైనదే, దాన్ని కొట్టేయాలనటం సరికాదు అంటూ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులను ఉటంకించారు. ఇక్కడ చంద్రబాబును జైలుకు పంపడం సమర్థనీయమే. ముందస్తు అనుమతి లేదనే కారణంతో రిమాండ్ ఉత్తర్వులను కొట్టివేయలేం.
స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో సుప్రీంకోర్టు విస్పష్ట తీర్పు. సెక్షన్ 17A వర్తింపుపై ఇరువురు న్యాయమూర్తుల భిన్న తీర్పులు. అది వర్తిస్తుందని ఒకరు, ఈ కేసుకు వర్తించదని మరొకరు తీర్పు. దీంతో ముగ్గురు సభ్యులుండే విస్తృత ధర్మాసనానికి ఈ అంశం. సెక్షన్ 17A వర్తించేది అవినీతి నిరోధక చట్టానికి మాత్రమే. సిఐడి ఎఫ్ఐఆర్లో ఐపీసీ 499, 129B కింద కూడా బాబుపై కేసులు. సుప్రీం తీర్పుతో వాటిపై ముందుకెళ్లడానికి సిఐడికి పచ్చజెండా. దీంట్లో సెక్షన్ 409 కింద నేరం రుజువైతే బాబుకు యావజ్జీవ ఖైదు. సెక్షన్ 17A తేల్చడానికి విస్తృత ధర్మాసనాన్ని ఏర్పాటు చేయనున్న సిజేఐ. సుప్రీంకోర్టు టాప్ 4 సీనియర్ జడ్జీల్లో ఒకరి నేతృత్వంలో విస్తృత ధర్మాసనం. ఆ సీనియర్ న్యాయమూర్తి ఎవరి తీర్పును సమర్థిస్తే 17పై ఆ తీర్పే ఖరారు. సెక్షన్ 17Aతో సంబంధం లేకుండా తొలిసారి బోనెక్కనున్న చంద్రబాబు. ఎన్నో కేసుల్లో సాంకేతిక కారణాలతో బయటపడ్డ బాబు చాలా కేసుల్లో మేనేజ్మెంట్ స్కిల్స్ ఈసారి పారని పాచికంటూ కూడా ఒక నిన్నటి తీర్పుకి సంబంధించినటువంటి కథనాన్ని అందించారు. జస్టిస్ అనిరుద్ధ బోస్ ఏం చెప్పారంటే, స్కిల్ కేసుకు సెక్షన్ 17A వర్తిస్తుంది. చంద్రబాబుపై కేసు నమోదుకు ముందు గవర్నర్ అనుమతి తప్పనిసరి. ఇప్పుడైనా రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ నుంచి అనుమతి తీసుకోవచ్చు. అనంతరం చంద్రబాబు విషయంలో ముందుకెళ్ళొచ్చు అంటూ కూడా జస్టిస్ అనిరుద్ధ బోస్ తన అంటే తీర్పులో చెప్పినటువంటి దాన్ని అంటే ఆయన తీర్పులో ఏం చెప్పారనే దాని మీద క్రిస్ప్గా ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ జస్టిస్ బేలా త్రివేది ఏం చెప్పారంటే కూడా ఇక్కడ అందులో సారాంశాన్ని ఇచ్చారు. 2018కు ముందు నేరాలకు సెక్షన్ 17A వర్తించదు. సెక్షన్ 17A అమల్లో లేని కాలానికి దాన్ని వర్తింపజేయలేం. చట్ట సవరణ చేసిన శాసన వ్యవస్థ ఉద్దేశం ఇదే. 2018కి పూర్వ నేరాలకు వర్తింపజేస్తే చాలా వివాదాలు తలెత్తుతాయి. గత నేరాలకు వర్తింపజేస్తే ప్రతికూల ప్రభావాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అంతేగాక చట్ట సవరణ తీసుకొచ్చిన ఉద్దేశం కూడా నెరవేరకుండా పోతుంది. భిన్నమైన భాష్యం ప్రాథమిక దశలో దర్యాప్తునకు విఘాతం కలిగించడమే. సెక్షన్ 17A తెచ్చింది అవినీతి పనులు కాపాడేందుకు కాదు, వేధింపుల నుంచి నిజాయితీ పనులైన వారిని కాపాడేందుకే. అధికార విధుల్లో భాగం కాని నిర్ణయాలకు సెక్షన్ 17A కింద రక్షణ సాధ్యం కాదు. బాబు రిమాండ్పై ఏసీబీ కోర్టు సరిగ్గానే వ్యవహరించింది. తన పరిధి మేరకే నిర్ణయం తీసుకుంది. 17A కింద అనుమతి లేదని రిమాండ్ ఉత్తర్వులు కొట్టేయలేవు. హైకోర్టు తీర్పులో కూడా ఎలాంటి చట్ట విరుద్ధత లేదు. ఏసీబీ కోర్టు, హైకోర్టు తీర్పుల్లో ఏ రకంగానూ జోక్యం అవసరం లేదంటూ కూడా బేలా ఎస్ త్రివేది ఇచ్చినటువంటి తీర్పులోని సారాంశాన్ని ఇక్కడ అందించారు. ఇక దాని మీద రాజకీయ వ్యాఖ్యానాలు వెలువడ్డాయి. స్కిల్ దొంగ చంద్రబాబే, సాక్ష్యాధారాలు బలంగా ఉన్నందుకే జోక్యం చేసుకొని సుప్రీంకోర్టు ప్రాజెక్టు రూపకల్పన నుంచి నిధులు కొల్లగొట్టడం వరకు అంతా ఆయనే. అమ్మాయికి చక్రవర్తి కాదు అంటూ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడారు. బాబుకు శిక్ష తప్పదంటూ కూడా ఏబీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ చెప్పారు. దీని కంటిన్యూషన్ వార్తలు లోపల పేజీలో చూద్దాం. ఇక తిరుమలలో సుప్రభాత సేవ పునఃప్రారంభమైంది. శ్రీవారికి గోదామాలలు సమర్పించారు. ఇక నిన్న అనంతపురంలో జరిగినటువంటి కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ఆ సందర్భంగా ఇక్కడ చూస్తున్నాం. పేదరికంపై పోరాడి గెలిచాం. ఏపీలో నాసిన్ అకాడమీ ప్రారంభోత్సవంలో ప్రధాని మోడీ 9 ఏళ్లలో 25 కోట్ల మందికి పేదరికం నుంచి విముక్తి. విద్య, వైద్యం, ఉపాధి రంగాలపై భారీగా వ్యయం చేశాం. నకిలీలను ఏరివేయడంతో ప్రతి పైసా నేరుగా అర్హులకు. ప్రజల సొమ్మును తిరిగి వారికి అందిస్తున్నాం. రామరాజ్యం గురించి మహాత్ముడు తులసీదాసు గొప్పగా వర్ణించారు. జటాయువు నేల కొరిగిన ఈ ప్రాంతాన్ని రామాలయ ప్రతిష్టాపనకు ముందు సందర్శించడం నా అదృష్టం. విజయనగర సామ్రాజ్య సుపరిపాలన మూలాలు ఈ ప్రాంతంలోనే అంటూ కూడా ఆయన తన ప్రసంగంలో ప్రస్తావించారు ఈ అంశాలన్నింటినీ. ఇక ప్రపంచ స్థాయికి నాసిన్ కీర్తి అనంతలో నెలకొల్పడం ఆనందదాయకం అంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతించారు. లేపాక్షి శిల్పకళ అద్భుతం. ఆలయాన్ని సందర్శించిన ప్రధాని మోడీ వీరభద్రుడికి స్వయంగా హారతి, తోలుబొమ్మలాటను వీక్షించి తన్మయత్వం అంటూ కూడా వార్త ఇక్కడ ఇచ్చారు. ఇక ఉమ్మడిగా మాయ. 2014లో రాష్ట్ర ప్రజలను ఉమ్మడిగా వంచిన చంద్రబాబు, పవన్ అంటూ కూడా అప్పటి వారి మేనిఫెస్టోని ఇక్కడ అందించారు. మేనిఫెస్టో అబ్రక దబ్రా అంటూ కూడా ఒక ఇది ఇచ్చారు. 600కు పైగా హామీలతో మేనిఫెస్టో విడుదల. అందులో చంద్రబాబుతో పాటు పవన్ ఫోటో కూడా. చంద్రబాబు సీఎం అయ్యాక హామీలన్నీ బుట్టదాఖలు. ఒక్క హామీ సక్రమంగా అమలు చేయకుండా ప్రజలను నిలువునా వంచిన ద్వయం. రుణమాఫీ పేరుతో రైతులు, మహిళలను మోసం చేసిన వైనం. జాబుల పేరుతో యువతకు టోకరా. పింఛన్లు ఇవ్వడానికి వృద్ధులు, దివ్యాంగులను తిప్పలు పెట్టిన గనులు. చివరికి మేనిఫెస్టోనే వెబ్సైట్ నుంచి తొలగించేశారు. ఇప్పుడు మళ్ళీ ఇద్దరు కలిసి మాయ చేసేందుకు యత్నం. ఉమ్మడి మేనిఫెస్టో కార్యక్రమాలంటూ ప్రజల ముందుకంటూ కూడా ఈ యొక్క వార్తా కథనాన్ని మనం చూస్తున్నాం.
ఇక పేదరికంపై పోరాడి గెలిచామంటూ కూడా నిన్న లేపాక్షిలో జరిగినటువంటి కార్యక్రమానికి సంబంధించిన ఫోటో. ఇక్కడ నాసిన్ కొత్త క్యాంపస్లో అధికారులతో ప్రధాని మోడీ, చిత్రంలో గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం జగన్, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఉన్నారు. ఇక పేదరికంపై పోరాడి గెలిచాం, ఏపీలో నాసిన్ అకాడమీ ప్రారంభోత్సవం ప్రధాని మోడీ. ఇక్కడ ముఖ్యమంత్రి వైఎస్ జగన్తో మాట్లాడుతున్న ప్రధాని మోడీ అంటూ కూడా ఫోటోలు. ప్రసంగిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ, పన్నుల వసూళ్లో రెవెన్యూ కీలక పాత్ర. ఈ నెల 22న అయోధ్యలో శ్రీరామ మందిర ప్రతిష్టాపనకు ముందు నాసిన్ను ప్రారంభించడం శుభ సూచకమని ప్రధాని పేర్కొన్నారు. ప్రాచీన తమిళ కవి తిరువల్లువర్ కవితలను ఉటంకిస్తూ ప్రజాస్వామ్యంలో ప్రజల సంక్షేమానికి దోహదం చేసే పన్నుల వసూళ్లలో రెవెన్యూ అధికారుల కీలక పాత్ర ప్రస్తావించారు. దేశానికి జీఎస్టీ రూపంలో తాము ఆధునిక వ్యవస్థను అందించడంతో పాటు ఆదాయపు పన్నును సరళీకృతం చేశామని చెప్పుకొచ్చారు. ఇక్కడ ప్రపంచ స్థాయికి కీర్తి అంటూ కూడా అనంతలో నెలకొల్పడం ఆనందదాయకం అంటూ కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ప్రసంగిస్తున్న సీఎం వైఎస్ జగన్ ప్రధానికి పుష్పగుచ్చం అందించారు. ఇక ఆడబిడ్డలకు మా పథకాలు అందాయంటూ గిరిజనులతో వర్చువల్ సమావేశంలో ప్రధాని మోడీ, ఆదివాసీల సంక్షేమ లక్ష్యమని వెల్లడి. ఇక్కడ మాట్లాడుతున్న స్వాభి గంగా వర్చువల్ విధానంలో ప్రసంగిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ. ఇక లేపాక్షి శిల్పకళ అద్భుతం అంటూ కూడా ఆలయాన్ని సందర్శించిన సందర్భంగా ప్రధాని మోడీ పేర్కొన్నారు. వీరభద్రుడికి స్వయంగా హారతి, తోలుబొమ్మలాటను వీక్షించి తన్మయత్వం చెందారు. ఇక్కడ లేపాక్షి వీరభద్రస్వామిని దర్శించుకున్న ప్రధాని మోడీ. ఇక రేపటి నుంచి హెల్దీ విలేజ్లపై వర్క్షాపు జరుగుతుంది. ఏపీసీసీ అధ్యక్షురాలుగా గిడుగు స్థానంలో షర్మిల నియమించారంటూ కూడా చిన్న వార్తను ఇక్కడ అందించారు. ఇక గిరి రహదారులకు మోక్షం అంటూ కూడా ఉత్తరాంధ్రలో ఎక్కడైతే కొండల్లో ఉంటాయో శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలం హడ్డివాడి గ్రామంలో నిర్మాణం పూర్తయిన సీసీ రోడ్లు. ఇక్కడ అదేవిధంగా జవాన్ పప్పల శ్రీరాములకు అసురునివాళి, సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు, ఐలవరం తరలి వచ్చిన మిలిటరీ అధికారులు. కృష్ణా జిల్లాల వివాదంపై నేడు భేటీ జరగబోతుంది. ఇది ఒక కీలకమైనటువంటి భేటీ. ఏపీ, తెలంగాణ జలవనరుల శాఖల ఉన్నతాధికారులతో చర్చించనున్న కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి శ్రీశైలం సాగర్లను కృష్ణా బోర్డుకు అప్పగించడమే ఎజెండా. నీటి వాటాలు, వరద జలాల మళ్లింపు తదితర అంశాలపై చర్చ జరుగుతుంది. శ్రీవారి సేవల హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి. ఇక దేశాభివృద్ధి ఇంజన్ డెక్కన్ ప్రాంతమే ది డెక్కన్ పవర్ ప్లే పుస్తకావిష్కరణలో మాజీ ప్రధాన మీడియా సలహాదారు సంజయ్ బారు పేర్కొన్నారు. ఇక జస్టిస్ చక్రవర్తి దంపతులకు ఘనస్వాసం. జస్టిస్ చక్రవర్తి దంపతులను కె గంగవరంలో గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు సత్కరించారు. ఇక రాష్ట్రంలో లైఫ్ మిషన్ విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, రాజమహేంద్రవరం ఎంపిక బీఈఈ దక్షిణాది రీజన్ సలహాదారు చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. ఇక ట్రంప్ వైపే అయోవా రాష్ట్ర ఎన్నికల ప్రైమరీలో ట్రంప్కి 51% ఓట్లు లభించాయి. అయితే కీలకమైనటువంటి పరిణామం ఏంటంటే రిపబ్లిక్ అభ్యర్థిగా ఇప్పటి వరకు బరిలో ఉంటాడని ఊహించినటువంటి వివేక్ రామస్వామి తప్పుకొని ట్రంప్కే తన మద్దతు అంటూ కూడా చెప్పారు. ఇక్కడ ట్రంప్ వైపు అయోవా దాని మీద ఎడిటోరియల్ రాశారు. ఇక జమిలీ అమలుకు అవరోధాలు అంటూ కూడా ఒకేసారి ఎన్నికలు జరగటం, రాష్ట్ర శాసనసభలకు, లోక్సభకు ఒకేసారి అమలు చేయాలంటే ఎన్నో అవరోధాలు ఉన్నాయంటూ కూడా మంజీవ్ సింగ్ పురి రాసినటువంటి వ్యాసం ఇది. ఇక కాంగ్రెస్ పునరాలోచించుకోవాలంటూ కూడా ఉల్లి బాల రంగయ్య రాసినటువంటి వ్యాసం ఇది. సామాజిక రాజకీయ విశ్లేషకులు ఈయన. ఇక చంద్రబాబుపై ఆలపాటి తిరుగుబాటు, తెనాలి సీటు జనసేనకు కేటాయింపుపై ఆగ్రహం, మూకమ్మడి రాజీనామాలకు సిద్ధంగా తెనాలి టీడీపీ నేతలు. జనసేనకు తెనాలి సీటు ఇవ్వద్దని గతంలోనే కోరిన మాజీ మంత్రి ఆలపాటి నేడు గుంటూరులో అత్యవసర సమావేశం అంటూ కూడా ఒక వార్త. ఆలపాటి రాజావద్ది మీడియాతో మాట్లాడుతున్న తెలుగుదేశం నేతలు. టీడీపీ నాయకుల అరాచకం, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై మారణాయుధాలతో దాడి, 3 కార్యకర్తలకు గాయాలు, ఆత్మకూరు ఆసుపత్రిలో చికిత్స, కేసు నమోదు చేసిన పోలీసులు అంటూ కూడా ఇక్కడ ఒక వార్తా కథనం. అబ్బే కొత్త ఓటర్లు 1,00,000 కాదు 25,000, అందులో 6,000 పై ఓటర్లకు మాత్రమే అనుమానం, చంద్రగిరి లిస్టుపై మాట మార్చిన చంద్రబాబు అంటూ కూడా ఒక వార్త. ఇక ఉమ్మడిగా అంటూ కూడా ఫస్ట్ పేజీ కంటిన్యూషను. తెలుగుదేశం అదేవిధంగా జనసేన గతంలో ఇచ్చినటువంటి మేనిఫెస్టోకి సంబంధించినటువంటి వార్త ఇక్కడ ఇచ్చారు. ఇక దళితులకు ఇచ్చే గౌరవం ఇదేనా బాబు, టీడీపీ మాజీ మంత్రికి ఘోర అవమానం, పక్కన కూర్చునేందుకు సీటు కూడా నిల్చోబెట్టిన వైనం అంటూ కూడా ఇక్కడ విలేకరుల సమావేశంలో చంద్రబాబు తన పక్కన కూర్చునే అవకాశం ఇవ్వకపోవడంతో వెనుక నిల్చున్న మాజీ మంత్రి దళిత నేత పరసారత్నం అంటూ కూడా ఇక వార్త ఇక్కడ ఇచ్చారు. ఇక సామాజిక న్యాయ మహాశిల్పం ఇది 19న సాయంత్రం 4 గంటలకు ఆవిష్కరణ జరగబోతోంది. 400 కోట్లకు పైగా వ్యయంతో అంబేద్కర్ స్మృతివనం చరిత్రలో నిలిచిపోయే కార్యక్రమానికి సీఎం జగన్ శ్రీకారం, వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి వెల్లడించారు. ఇక్కడ మనం చూస్తున్నాము
అంబేద్కర్ స్మృతివనంలో ఏర్పాట్లు పరిశీలిస్తున్న వైఎస్ఆర్ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి. ఇంకా నాగాలమ్మకు నారా నందమూరి కుటుంబాలు ప్రత్యేక పూజలు చేశారు. తల్లిదండ్రుల సమాధి వద్ద చంద్రబాబు నివాళులు అర్పించారంటూ కూడా వార్త. జాతీయ అంతర్జాతీయ విషయానికి వస్తే అయోధ్యలో సంప్రదాయ క్రతువులు ఆరంభమయ్యాయి అంటూ కూడా 22న ప్రారంభం కాబోతున్నటువంటి ప్రతిష్టాపన కార్యక్రమానికి ముందు జరిగేటువంటి పూజలు ఉత్సవాలన్నీ జరుగుతున్నాయి. అయోధ్యలోని గోడలపై చిత్రించిన రామాయణంలోని అపురూప ఘట్టాల దృశ్యాలు ఆసక్తిగా తిలకిస్తున్న స్థానికులు అంటూ కూడా ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ అన్నీ కూడా అయోధ్యలో లతా మంగేష్కర్ చౌక్లో రూపేష్ సింగ్ చెక్కిన సైకత శిల్పం. ఇక గుజరాత్ నుంచి తెచ్చిన 108 అడుగుల అగరొత్తికి మొక్కుతున్న భక్తులు. ఇక్కడ భారీ అగరొత్తిని వెలిగిస్తున్న మహంత నృత్య గోపాల్ దాస్. ఇక్కడ మనం చూస్తున్న అగరొత్తి. ఇక ప్రాణప్రతిష్ఠలో సంప్రదాయ సంగీత మధురిమలు కూడా వినపడతాయి. గాయని చిత్రపై ట్రోలింగ్ అంటూ కూడా జాతీయ అవార్డు గ్రహీత ప్రఖ్యాత గాయని కేఎస్ చిత్ర ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రోలింగ్ గురవుతున్నారు. అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవాన్ని స్వాగతిస్తూ ఒక వీడియోను 2 రోజుల క్రితం ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఎందుకు కారణం. ఈ నెల 22న ఆలయ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ప్రజలంతా శ్రీరామ జయరామ జై జయరామ అనే రామ మంత్రం జపించాలని, సాయంత్రం ఇళ్లలో 5 దీపాలు వెలిగించాలని చిత్ర పిలుపిచ్చారు. ప్రజలందరికీ భగవంతుడి ఆశీస్సులు లభించాలని ఆకాంక్షించారు. లోక సమస్త సుఖినోభవంతో అంటూ తన సందేశాన్ని ముగించారు. అయితే ఈ వీడియో సందేశంపై సోషల్ మీడియాలో పలువురు విమర్శలు చేస్తున్నారు. ఒక మతానికి మద్దతు ఇవ్వడం, దాన్ని ప్రచారం చేయడం, అయోధ్య రామ మందిరానికి ప్రాచుర్యం కల్పించడం తప్పు అంటూ ఆక్షేపిస్తున్నారు. సరయూ నదిలో సౌర విద్యుత్ పడవ, శ్రీరామ జన్మభూమి ఆలయం గర్భగుడి ద్వారం. ఇక తొలి ప్రైమరీలో ట్రంప్దే గెలుపు, అత్యధికంగా 51% ఓట్లు కైవసం. సత్తా చాటలేకపోయిన మరో అభ్యర్థి వివేక రామస్వామి అధ్యక్ష బరి రేసు నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటన. ఇక దొంగతనం ఉదంతంలో న్యూజిలాండ్ మహిళా ఎంపీ రాజీనామా చేశారు. డీప్ ఫేక్ గురైన సచిన్ టెండూల్కర్ సంబంధించినటువంటి ఒక వీడియో హల్చల్ చేసింది. దాని మీద సచిన్ టెండూల్కర్ అది నకిలీదంటూ కూడా ఆయన పోస్ట్ చేశారు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ డీప్ ఫేక్ బారిన పడ్డారు. ఓ ఇన్వెస్ట్మెంట్ యాప్ కోసం ఆయన ప్రచారం చేస్తున్నట్లుగా ఓ వ్యక్తి సోషల్ మీడియాలో వీడియోను పోస్ట్ చేశాడు. స్వైవార్డ్ ఏవియేటర్ క్వెస్ట్ యాప్లో నా కుమార్తె గేమ్ ఆడుతుంది. ఈ గేమ్ ద్వారా రోజుకు $2100 సంపాదిస్తుంది. చాలామంది యాప్ ద్వారా గేమ్ ఆడి డబ్బు సంపాదిస్తున్నారంటూ ఓ వీడియో ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతోంది. దీనిపై సచిన్ టెండూల్కర్ సోమవారం స్పందించారు. డీప్ ఫేక్ల వ్యాప్తిని అరికట్టడానికి ప్రభుత్వాల నుంచి సత్వర చర్యలు చాలా కీలకం అంటూ ఎక్స్లో ట్వీట్ చేశారు. ఇక హాజరవటం కష్టమే అంటూ కూడా ప్రాణప్రతిష్ఠను బీజేపీ రాజకీయ వేదికగా మార్చేసిందంటూ కూడా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేశారు. ఇక రాష్ట్రీయ విషయానికి వస్తే ప్రతి వ్యక్తికి పనికొచ్చే చట్టం ల్యాండ్ టైటిలింగ్ చట్టం అనాలోచితంగా చేసింది కాదు అంటూ కూడా లా వర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ సునీల్ కుమార్ పేర్కొన్నారు. యువతిపై ప్రేమోన్మాది దాడి, అడ్డుపడిన తల్లిపైన దాడి, తల్లి కూతురులకు గాయాలు. పశ్చిమ గోదావరి జిల్లా ఉప్పులూరులో ఈ సంఘటన జరిగింది. ఇక జల్లికట్టు గిత్తన పట్టు అంటూ కూడా జల్లికట్టుకు సంబంధించినటువంటి వార్తలు ఇక్కడ ఇచ్చారు. తగ్గని వేడి పందెం కోడి అంటూ కూడా ఇక్కడ కోళ్ల పందాలకు సంబంధించినటువంటి వార్తలు. ఇక ఫస్ట్ పేజీ కంటిన్యూషన్. బాబుపై స్కిల్ కేసును కొట్టేయలేము, స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో సుప్రీంకోర్టు విస్పష్ట తీర్పు అంటూ కూడా ఇచ్చింది. ఇక రాష్ట్రీయ విషయానికి వస్తే స్కిల్ దొంగ బాబే అంటూ కూడా ఒక పూర్తి కథనాన్ని ఇక్కడ అందించారు. ఏపీ ఎస్ఎస్డిసి కుంభకోణం కేసులో నిందితులు అంటూ కూడా ఇక్కడ అందరి పేర్లు ఇచ్చారు. సాక్ష్యాధారాలు బలంగా ఉన్నదని జోక్యం చేసుకొని సుప్రీంకోర్టు ప్రాజెక్టు రూపకల్పన నుంచి నిధులు కొట్టడం వరకు అంతా ఆయనే అంటూ కూడా ఇచ్చారు. కుట్రదారు లబ్ధిదారు చంద్రబాబే. సిమెంట్స్ కంపెనీకి తెలియకుండానే ప్రాజెక్టు 370 కోట్ల ప్రాజెక్టు 3300 కోట్లకు పెంచారు. తన ముఠాను మోహరించి అడ్డగోలుగా లూటి సిఐటిడి నివేదిక ఇవ్వక మునిపే డిజైన్ టెక్ నిధులు, ఉన్నతాధికారులు వద్దన్న బేఖాతరు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా దర్యాప్తు అన్ని ఆధారాలు సంపాదించి కోర్టు ముందుంచిన సిఐడి. అందుకే చంద్రబాబుకు రిమాండ్, జైల్లో 52 రోజులు అంటూ కూడా ఈ వార్తా కథనంలో ఇచ్చారు. ఇక దీనికి సంబంధించి అమ్మాయికి చక్రవర్తి కాదు, బాబు బోన్లో దొంగలా నిలబడి సమాధానం చెప్పాల్సిందే. సుప్రీంకోర్టు తీర్పును తప్పుదోవ పట్టించేలా ఎల్లో మీడియా ప్రచారం. కోర్టులో చంద్రబాబుకి ఏ రకమైన రిలీఫ్ దొరకలేదు. ఓటుకు నోటు కేసులో దొరికిపోయినప్పుడు సెక్షన్ 8 అన్నాడు అంటూ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలియజేశారు. చంద్రబాబుకు శిక్ష తప్పదు, అవినీతికి పాల్పడిన బాబు చట్టానికి ఎవరు అతీతులు గారు. సుప్రీంలో అనుకూలంగా ఉత్తర్వులు రావడం హర్షణీయం అంటూ కూడా ఏపీ ఏఐజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి మాట్లాడారు.
సుమిత్ సంచలనం ఆస్ట్రేలియా ఓపెన్లో సుమిత్ భారత ఆటగాడు సుమిత్ ప్రపంచ 27వ ర్యాంకర్ బుబ్లిక్పై వరుస సెట్లో విజయం సాధించాడు. 1989 తర్వాత గ్రాండ్ స్లామ్ టోర్నీలో సీడెడ్ ప్లేయర్ను ఓడించిన తొలి భారత ప్లేయర్గా ఈ ఘనత సాధించాడు అంటూ కూడా వచ్చింది. ఇక మహిళల హాకీ జట్టు అంటే ఒలింపిక్ క్వాలిఫైర్స్ రౌండ్లో సెమీస్లోకి భారత్ ఇటలీని ఓడించి సెమీస్లోకి చేరింది. ఇక క్లీన్ స్వీప్పై భారత్ గురి ఈరోజు ఆఫ్ఘనిస్తాన్తో 3వ T20 జరగబోతుంది. ఇప్పటికే 2 T20లను భారత్ తన ఖాతాలో వేసుకొని 2-0తో ఆధిక్యంలో ఉంది. ఇక ప్రణయ్ శుభారంభం చేశారు. తొలి రౌండ్లోనే లక్ష్య సేన్ మాత్రం నిష్క్రమించాడు. ఇక సంక్రాంతికి విశ్వంభర అంటూ కూడా హీరో చిరంజీవి నటిస్తున్న సంక్రాంతికి విశ్వంభర సినిమా రిలీజ్ కాబోతుంది. ఇక అదేవిధంగా నలుదిక్కుల కంగువ అంటూ కూడా సూర్య హీరోగా నటించిన చారిత్రక చిత్రం కంగువ రాబోతున్నది ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక ప్రభాస్ కొత్త చిత్రం హీరోగా నటిస్తున్న తాజా చిత్రానికి రాజా సాబ్ అనే టైటిల్ ఖరారు చేసినట్లుగా ఇక్కడ ఉంది. ఇక శతమానం భవతి నెక్స్ట్ పేజీ అంటూ కూడా శర్వానంద్ అనుపమ పరమేశ్వరన్ జంటగా సతీష్ వేగ్నేశ దర్శకత్వం వహించిన శతమానం భవతి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్పై దిల్ రాజు 2017లో విడుదల చేశారు. ఈ చిత్రానికి సీక్వెల్గా శతమానం భవతి నెక్స్ట్ పేజీ అంటూ కూడా మరొక చిత్రం రాబోతుంది. ఇవి ఈరోజు సాక్షి దినపత్రికలో వచ్చిన ప్రధాన వార్తలు. మళ్ళీ రేపటి మార్నింగ్ ఎడిషన్లో కలుద్దాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని